కీర్తన 91 కీర్తన. హిందీలో ఏమో భజన్ సంహితి అంటారు, ఇంగ్లీష్లో సామ్స్ అంటారు. కాబట్టి అది కీర్తన 91 మీరు ఖచ్చితంగా చదివి వాటి మీద రోజు ఆ వచనం చదివి ఆ వచనం ప్రేయర్ చేయాలి. మళ్ళీ వచనం చదవాలా, మళ్ళీ ప్రేయర్ చేయాలి. ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్, మళ్ళీ కళ్ళు చేసి ఆ వచనం చదివి మళ్ళీ ప్రేయర్ చేయాలి. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ కుటుంబానికి పూర్తిగా రక్షణ అనేది వస్తుంది. అన్ని బంధకాలు తెగిపోతాయి. ఈ ప్రేయర్ ఎవరైతే చేయరో ఈ జూన్ నెలలో చాలా పెద్ద దెబ్బ పడుతుంది. మీరు అసలు కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఇది చాలా సీరియస్ అన్నమాట. కాబట్టి మీరు అది అర్థం చేసుకొని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. మనకు ప్రతి నెల దేవుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. దాని ప్రకారం మన మూమెంటు ప్లాన్ అనేది ఉంటుంది. సరిగా అర్థం కాని వాళ్ళు, సరిగా పట్టించుకున్న వాళ్ళకి దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడిన వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది. రైట్. కాబట్టి నేను చెప్పింది బాగా చాలా ఇంపార్టెంట్. నేను మీకు డబ్బులు ఇవ్వమని చెప్తలేను, లేకపోతే ఎక్స్ట్రా ఏ పని చేయమని చెప్తలేను. జస్ట్ ఆ కీర్తన 91 ఓపెన్ చేసి రోజు అది చదవండి, ప్రేయర్ చేయండి. చాలా పవర్ఫుల్ కీర్తన అన్నమాట అది. అందులో హలో బాబు సైలెంట్గా ఉండాలి. అందులో ఉన్న ప్రతి వచనం ఒక వజ్రంతో సమానం అన్నమాట. ఆ ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుందంటే అన్ని ప్రాబ్లంలకి వెళ్ళి మనం బయటపడతాం. తర్వాత ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళిపోతాం. అది దేవుడే స్వయంగా ఆ కీర్తన 91 రాపిచ్చాడు. హల్లెలూయా. ఒక వచనం మీద ఒక నెల రోజులు మాట్లాడచ్చు, అంత సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట ఆ కీర్తన 91లో. అది యుద్ధ ఉపకరణం లెక్క కూడా పనిచేస్తుంది. అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ జయించుకోవటానికి అది ఉపయోగపడుతుంది. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టడం వేస్ట్ అన్నట్టు, దెబ్బ తాకిన తర్వాత మనం ఎంత ప్రార్థన చేసినా అంత ఫలితం ఉండదు. దెబ్బ తాకకముందే మనం కాపాడుకోవాలి. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒక రోగికి స్వస్థత చేయటం కంటే అసలు ఆ రోగం రాకుండా కాపాడుకోవటమే మేలు అని దాని మీనింగ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు, నేను మీతో పంచుకుంటూ ఉంటాను. నేను చెప్పినవి చాలా కామెడీగా తీసుకోకుండా యథార్థంగా మీరు తీసుకుంటే మీరు బ్రతికి బయటపడతారు. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా ఈజీ అది కీర్తన 91. అదొక నెల రోజులు చేయాలి. మార్నింగ్ లేచాము, బైబిల్ పట్టుకున్నాము, కీర్తన 91లో ఒక్కొక్క వచనం చదివాం, ప్రార్థన చేసినాం, ఒక్కొక్క వచనం చదివాం, ప్రార్థన చేసినాం. అది ఎంత అవుతుంది అని అంటే ఒక 15-20 నిమిషాలు మొత్తం అయిపోతుంది. మరి చదువు రాని వాళ్ళు ఎట్లా బ్రదర్ అంటే కీర్తన 91 అధ్యాయం కోసం ప్రేయర్ చేయటం, ఇంకా అందులో ఉన్న వచనాలు నెరవేర్చు ప్రభు అని ప్రేయర్ చేయటం. ఆ ఫోన్లో ఆడియో బైబిల్లో ఉంటుంది, అది వినొచ్చు. విని దాని మీద మనము ప్రేయర్ చేయొచ్చు. రైట్. ఓకే, మంచిది. మనం వాక్యంలో చూసుకుందామా? ఓకే, మనం వాక్యం చూసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒక్క నిమిషం. ప్రేయర్లో ఉన్నారు. మధ్యాహ్నం టైంలో నేను ఏం వాక్యం చెప్పిన ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే నేను ఏం చెప్పినా ఒకసారి చెప్పండి. మధ్యాహ్నం టైంలో నేను ఏం చెప్పినాను? 7-8 వచనాలు చెప్పారు మాస్టర్ గారు. అదే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషులు ఏది విత్తను ఆ పంటనే కోయను అని వాక్యం. ఓకే, అదే సారాంశం ఏం చెప్పాను?
సరే అమ్మ, పర్వాలేదు, మంచిది. నేను చెప్పిన వాక్యం ఏంటంటే, ఏది విత్తుతామో అదే కోస్తాము. మనము ఒక ఆత్మీయ నాయకుడిని మనము ఎన్నుకున్నప్పుడు అతనిలో ఆ వాక్యం నెరవేరుతుందో లేదో మనం చూసుకోవాలని చెప్పాను. లేదంటే మనలో ఉన్నది కూడా ఆగిపోతుంది అని చెప్పాను. దాని తర్వాత మన కాన్ఫరెన్స్లో తర్వాత ఫ్యూచర్లో కొంతమంది యాడ్ అవుతారు. యాడ్ ఏం చేస్తారంటే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. మాది కూడా మీటింగ్స్ ఉన్నాయి, కాన్ఫరెన్స్ ప్రేయర్స్ ఉన్నాయి, అందులో రండి అని. కొంతమంది అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ లైఫ్ అనేది తగ్గిపోతుంది, ఆగిపోతుంది. వాక్యం చెప్తారు వాళ్ళు, చాలా డెప్త్లోనే ఉంటుంది, కానీ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే వాళ్ళ మీద ఉన్న సైతాన్ ప్రభావం అనేది మన మీదకి వస్తుంది అన్నమాట. అదే వాక్యము చెప్పాను. అంటే మనం ఏది విత్తుతున్నామో అదే కోస్తాం. మనం శరీరాన్ని విత్తినప్పుడు శరీరానుసారమైన పంట వస్తుంది. ఆత్మీయతను మనం విత్తినప్పుడు ఆత్మీయత అయిన నిత్య జీవం అనే పంట వస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో ఈ 2 వచనాలు అదే మాట ఉన్నది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. అపోస్తుల పరిచర్య, తర్వాత ప్రవక్త పరిచర్య, తర్వాత సువార్థికుడు పరిచర్య, కాపరి పరిచర్య, బోధకుడు పరిచర్య. ఈ పరిచర్యల గురించి మనం తెలుసుకోవాలి. ఈ పరిచర్య గురించి మనం తెలుసుకున్నప్పుడు మన దగ్గరకు వస్తున్న దైవజనానికి ఏ పరిచర్య ఉందో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అంటే మనం ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసే ముందు అసలు ఆ పరిచర్య గురించి మనకు తెలియాలి. పరిచర్య కూడా తెలియకుండా మనం సెలెక్ట్ చేసినాం అనుకో, కన్ఫ్యూజన్ వస్తుంది. మనకున్న దర్శనము, మనకున్న భారం అనేది నెరవేరదన్నమాట. ఇప్పుడు కొంతమందికి సువార్థికుని పిలుపు ఉంటుంది, కానీ ఆయన ఏమంటాడంటే నేను పాస్టర్ అంటాడు. ఒకరికి పాస్టర్ పిలుపు ఉంటుంది, కానీ నేను ప్రవక్త అంటాడు. ఒకరికి బోధకుడు పిలుపు ఉంటుంది, బైబిల్ టీచర్ పిలుపు ఉంటుంది, కానీ ఆయన ఏం చేస్తాడు అని అంటే హల్లెలూయా ప్రవక్తగా ఉంటాడు. కాబట్టి పిలుపుని బట్టి మైండ్ సెట్ ఉంటుంది, పిలుపుని బట్టి ఆలోచన విధానం ఉంటుంది, పిలుపుని బట్టి దేవుని వాక్య ప్రత్యక్షతలు అనేటివి ఉంటాయి. అయితే ఈరోజు మనం ఈ పిలుపుల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కానీ మీరు రాసుకుంటే మీకు పిలుపు గురించి, సంఘం గురించి, సేవకుడి గురించి బాగా అర్థమవుతుంది. ప్రతి సేవకుని లోపల దేవుడు కొన్ని పెడతాడనమాట. ఆ పిలుపుని మనం గమనించాలి. అట్లనే మన కాన్ఫరెన్స్లో కూడా కొంతమందికి నేను చెప్పిన పిలుపులు ఉండొచ్చు. మీకు అర్థమవుతుంది అనమాట. మీ పిలుపు ఏందో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ పిలుపుల గురించి మనం ఈరోజు సబ్జెక్ట్ మనం విందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమ అభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు జరిగించు. తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు. యెహోవా హస్తబార శిఖర దళందర్యాల దరబా శిరియరజన. ప్రభా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. ఇక్కడ మనం చూస్తే అపోస్తుల పిలుపు, అందరికంటే పెద్ద పిలుపు, గొప్ప పిలుపు ఏంటంటే అపోస్తుల పిలుపు. ఈ అపోస్తుల పిలుపు ఒక దైవజనునికి ఉన్నప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో చెప్తానండి. దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలా మీ దగ్గర వచ్చిన దైవజనునికి ఏ పిలుపు ఉందో. హల్లెలూయా. ఈ అపోస్తుల పిలుపు ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మైండ్ సెట్,
వాళ్ళది ఫాదర్ హార్ట్ ఉంటుంది, తండ్రి హృదయం ఉంటుంది. అన్ని దైవజనులకి తండ్రి హృదయం ఉండదు. తండ్రి హృదయం ఏంది అని అంటే, ఆయన ఎక్కడొచ్చినా అక్కడున్న విశ్వాసుని కన్న బిడ్డ లెక్క అనుకుంటాడు, కన్న బిడ్డ లెక్కనే చూసుకుంటాడు. ఎప్పుడు కూడా ఫాదర్ ఏం చేస్తాడంటే తన పిల్లల కోసం దాచిపెడతాడు. తర్వాత ఫాదర్ ఏం చేస్తాడంటే ఏది కూడా దాచుకోకుండా అన్నీ చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ అపోస్తుల పిలుపు ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ విధంగా ఉంటారు. వాళ్ళు ఏది కూడా దాచుకోలేరు. ఫాదర్ లవ్ ఉంటుంది, ఫాదర్ హార్ట్ ఉంటుంది వాళ్ళకి. పౌలు భక్తుడిది అపోస్తుల పిలుపు అన్నమాట. అందుకే ఆయనకు అపోస్తుడైన పౌలు అన్నారు. ఆయన ఏమంటున్నాడంటే, ఒక పాలు ఇచ్చే తల్లి లాగా నేను మీ యొద్ద సాధువుగా ఉన్నాను అంటాడు. పాలిచ్చే తల్లి వల్లే నేను మీ యొద్దట సాధువుగా ఉన్నా అన్నాడు. ఆయనేమో మేల్ వర్షన్, ఆయన ఒక పురుషుడు, కానీ ఒక తల్లి ఎట్లయితే పాలిస్తుందో అట్లా నేను మిమ్మల్ని పాలిచ్చి పెంచినా అంటాడు. అపోస్తులుడు అనే దైవజనుల లోపల, అపోస్తులు అనే పిలుపు ఉన్న వ్యక్తి లోపల మదర్ హార్ట్ ఉంటుంది, ఫాదర్ హార్ట్ ఉంటుంది. ప్రజలు ఏం చేస్తారు అంటే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కష్ట నష్టాలన్నీ వాళ్ళు చెప్పుకుంటారు. అందరికీ అపోస్తుల పిలుపు ఉండదు. కొంతమంది విశ్వాసులు చర్చికి వెళ్తారు కానీ పాస్టర్తో కనెక్ట్ అవ్వరు. ఒక శ్వేత డోర్ క్లోజ్ చేయవా? హల్లెలూయా. అయితే వాళ్ళ లోపల ఏంది అని అంటే ఫాదర్స్ హార్ట్ ఉంటుంది. వీళ్ళకి ఫాదర్స్ హార్ట్ ఉంటుంది. ఈ ఫాదర్ హార్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని చూసినప్పుడల్లా అదే మా తండ్రి లాంటోడు, లేకపోతే ఇంటికి ఒక పెద్దన్న టైప్లో ఉంటాడు. ఎవరు అందరు ఉండరు, అందరు పాస్టర్లు ఉండరు, ఈ అపోస్తుల పిలుపు వాళ్ళు ఉంటారు. తర్వాత వీళ్ళలో ఉన్న గుణం ఏంటిదంటే దేవుని పరిచర్య కొరకు విపరీతమైన దాహం ఉంటుంది వీళ్ళకి, ప్యాషన్ ఉంటుంది. హల్లెలూయా. ప్యాషన్ అంటే దానికి కరెక్ట్గా మీనింగ్ చెప్పాలి అని అంటే ఆతృత అన్నమాట, అంటే ఆకలి అని కూడా చెప్పచ్చు. అంటే దేవుని ఒక పరిచర్య కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. తర్వాత దేవుని ఒక ప్రేమను వివరించడానికి చాలా ఇష్టపడతారు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళ పరిచర్యలో ఎక్కువగా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. వాళ్ళు వచ్చిరంటే ఏదో ఒకటి జరుగుతుంది. ప్రజలు ఏం చేస్తారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎప్పుడు వచ్చినా అద్భుతం జరుగుతుంది. అందరు చేయలేరు అద్భుతాలు, ఒక అపోస్తులే చేయగలుగుతాడు. అంటే దేవుడు ఆయనకు అలాంటి అభిషేకం ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళు చేసే ప్రేయర్ కావచ్చు, పాడే పాట కావచ్చు, వాళ్ళు చెప్పే ప్రసంగం కావచ్చు, ప్రతి దాంట్లో పవర్ ఉంటుంది. అసలు మనం తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. ఒక అపోస్తుల యొక్క ఫుల్ అథారిటీ ఆయన యూజ్ చేస్తే సైతాన్ కూడా అక్కడ నిలబడదు. సైతాన్ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది అపోస్తులు. తర్వాత మూడో విషయం మనం చూస్తే ఈ అపోస్తులు అనే వాళ్ళు క్రీస్తు కొరకు బాగా శ్రమ పడతారు. చాలా శ్రమ ఉంటుంది, వాళ్ళకి చాలా త్యాగం ఉంటుంది. యేసుప్రభు శిష్యులందరూ కూడా అపోస్తులే అన్నమాట. పౌలు భక్తుడు, పేతురు, వీళ్ళంతా అపోస్తులు. వీళ్ళు ప్రభువు కొరకు బాగా శ్రమ పడ్డారు. వీళ్ళు ఎలా శ్రమ పడతారు అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించరు, భార్య పిల్లల్ని పట్టించుకోరు, కానీ దేవుని కోసం ఏదైనా వదులుకుంటారు అన్నమాట. దేవుని కోసం ఆకలిగా ఉంటారు, దేవుని కోసం రాత్రంతా పడుకోకుండా ఉంటారు, దేవుని కోసం డబ్బులు వదులుకుంటారు, దేవుని కోసం అవమానాలు, నిందలు అందరూ పడతారు. అన్ని సేవకులు పడరు, ఈ అపోస్తులు అనేటోళ్ళే పడతారు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఆత్మీయ అధికారం భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక దయ్యం ఉంది, అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు, మామూలు పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు, లేదా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు చాలా తేడా ఉంటుంది అన్నమాట. వాళ్ళ విపరీతమైన అధికారం ఉంటుంది. వాళ్ళు ఏదైనా చెప్పారంటే అక్కడ జరగడానికి ప్రయత్నం అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఈ అపోస్తులు ఏం చేస్తారంటే విపరీతమైన ప్రత్యక్షత ఉంటుంది.
అందరికి ఒక రకంగా అర్థమవుతుంది, వీళ్ళకి ఇంకొక రకంగా అర్థమవుతుంది. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ప్రతి వ్యక్తిని దేవుని శిష్యులుగా తయారు చేయాలా అని చెప్పి వీళ్ళు ప్రతి దాంట్లో వాక్యం చెప్తారు, బలపరుస్తారు, మాదిరి చూపిస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఒక అపోస్తులు అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఆ మాటలు ఉంటాయి. హల్లెలూయా. తర్వాత వీళ్ళ దాంట్లో ప్రవచనము వరాలు కూడా బాగా పనిచేస్తాయి. ముందు చూపు కలిగి ఉంటారు వీళ్ళు. తర్వాత అపోస్తుల్లో ఉన్న ఒక బండ గుర్తు ఏంది అని అంటే వీళ్ళు చాలా తగ్గింపు స్వభావం ఉంటుంది, డౌన్ టు ద అర్త్ అనమాట. అసలు వీళ్ళకు ఉన్నంత తగ్గింపు ఏడు ఉండదు. మళ్ళా వీళ్ళని టచ్ చేసినామా సౌండ్ చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. వాక్యం చెప్పటం అన్నా, ప్రార్థన చేయటం అన్నా, లేకపోతే ఏదైనా విషయం అడిగినప్పుడు చాలా డీప్గా చెప్పగలుగుతారు. వేరే వాళ్ళకి అది ఉంటే ఇక నాళ్ళకి ఎవరు లేడు, నేను తోపు తురుము అంటారు. కానీ అపోస్తులు చాలా తగ్గించుకుంటారు, ఒక సేవకుని మైండ్ సెట్లో ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అందరినీ ఒక టీం లెక్క ఫామ్ చేస్తూ ఉంటారు, అందరినీ కలపటానికి ఇష్టపడతారు, భరించే సహించే మనసు వీళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత అపోస్తుల గురించి మనము ఆలోచన చేస్తే వీళ్ళ లోపల ఉండే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని మీద విపరీతమైన ప్రేమ కలిగి ఉంటారు. అట్ ద సేమ్ టైం మనుషుల మీద కూడా చాలా ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుని మీద ప్రేమ కలిగి ఉంటారు, తర్వాత మనుషుల మీద కూడా ప్రేమ కలిగి ఉంటారు. అటు దేవుణ్ణి సాటిస్ఫై చేయగలుగుతారు, ఇటు మనుషుల్ని కూడా సాటిస్ఫై చేయగలుగుతారు. కొంతమంది సేవకులను మనం చూస్తే ఓన్లీ మనుషుల్ని సాటిస్ఫై చేస్తారు, దేవుణ్ణి చేయలేరు. కొంతమంది దేవుణ్ణి సాటిస్ఫై చేస్తే మనుషుల్ని సాటిస్ఫై చేయలేరు. కానీ అపోస్తులు అనేవాళ్ళు అటు దేవుణ్ణి సాటిస్ఫై చేస్తారు, ఇటు మనుషుల్ని సాటిస్ఫై చేస్తారు. వీళ్ళు ఎలా అంటే సంఘాలు బాగా కట్టాలి, సేవకులను తయారు చేయాలి, దేవుని కోసం రోషం కలిగే వ్యక్తులను తయారు చేయాలి. తర్వాత వీళ్ళకి చాలా అధికారం ఉంటుంది అన్నమాట. వీళ్ళు మీకు దేవుడు ఈ విధంగా చేయబోతున్నాడు అంటే కథం, అది అయిపోతుంది. అలా వీళ్ళు ప్రేయర్ చేయకపోయినా జస్ట్ వీళ్ళు మాట్లాడినా అక్కడ ఆమెన్ అనేస్తాడు అనమాట. వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు, వీళ్ళు నాయకుడు లక్షణాలు ఉంటాయి, బాగా నడిపించే స్వభావం ఉంటుంది. వీళ్ళు ఛాంపియన్స్ అన్నమాట. అంటే ఎక్కడ పోయినా కానీ విజయం వస్తుంది. ఒక అపోస్తుల్లో ఏం చేయగలుగుతాడు అని అంటే శత్రువు దగ్గర నుంచి కూడా ఏం చేస్తారంటే శత్రువుని కూడా నేర్పించేస్తారు, శత్రువుని కూడా మార్చే అంత కెపాసిటీ అపోస్తుల్లో అనే వాళ్ళకు ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు ఫామ్ అవుతుంటాయి. తర్వాత వీళ్ళు ఎక్కువగా వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువగా బోధ గురించి చెప్తారు. ఆ బోధ అట్లుంది, ఈ బోధ ఇట్లుంది, ఆత్మీయతను పెంచడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఆత్మీయత పెరగాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. తర్వాత వీళ్ళు అనేక మందిని అభిషేకిస్తారు. వీళ్ళలో ఉన్న అభిషేకము అందరి లోపల రావాలి, అందరు వాక్యానికి కనెక్ట్ అవ్వాలి, అందరు సేవ చేయాలి. కొంతమంది దైవజనులను మీరు చూడండి, అందరు సేవ చేయాలి అని చెప్తారు. వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు చేతులు బాగా ఊపుతుంటారు, మొత్తం 5 ఫింగర్స్ ఓపెన్ చేస్తారు. ఎందుకు అనంటే మన చేతిలో ఒకసారి అందరూ కూడా మీ బొటన వేలు చూడండి, బొటన వేళ్ళు అన్ని వేళ్ళ కంటే పవర్ఫుల్ వేలు, థంబ్ ఫింగర్. ఈ బొటన వేలు అన్ని ఫింగర్స్ని టచ్ చేస్తారు, కానీ ఏ వేలు కూడా బొటన వేలుని టచ్ చేయదు. అట్లని అపోస్తులు అనేవాళ్ళు ప్రవక్తగా ఉండగలుగుతారు, సువార్థికుడుగా ఉండగలుగుతారు, కాపరిగా ఉండగలుగుతారు, తర్వాత బోధకుడుగా ఉండగలుగుతాడు. అతని లోపల పాస్టర్ ఉంటాడు, అతని లోపల టీచర్ ఉంటాడు, అతని లోపల సువార్థికుడు ఉంటాడు, అతని లోపల ప్రవక్త కూడా ఉంటాడు. వీళ్ళందరూ కలిస్తేనే అపోస్తులు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, అపోస్తులు అనేవాళ్ళు లేవాల ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ అపోస్తులు దేవుని కోసం ఏదైనా బలమైన పనులు చేయాలి అంటే వీళ్ళే చేయగలుగుతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన పాస్టర్ చేసే పనులన్నీ అపోస్తులు చేయగలుగుతారు, బైబిల్ టీచర్ చేసే పనులన్నీ అపోస్తులు చేయగలుగుతారు, సువార్థికుడిలాగా తిరగగలుగుతారు. వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి అన్నమాట, ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే భూమికి ఆకాశానికి వీళ్ళు నిచ్చెనేసేటవారు అనమాట.
ఎంత ప్రయాణాలు ఉంటాయంటే వీళ్ళకే తెలియదు. వేరే వాళ్ళ ప్రయాణాలు చేస్తే అలసిపోతారు, పడిపోతారు, కానీ వీళ్ళకి ఏం అనిపించదు. వాళ్ళ స్పిరిట్ అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. పౌలు భక్తుడు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు. పేతురు భక్తుడు తిరుగుతూనే ఉన్నాడు. సముద్రాల్లో ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. అంటే మన పిలుపుని బట్టి ఏముంటుందంటే మన మైండ్ సెట్ ఉంటుంది. ప్రతి ఛాలెంజ్ని అపోస్తులుడు అనేటోడు యాక్సెప్ట్ చేయగలుగుతాడు. అది అందరికీ కష్టము, కానీ ఒక అపోస్తులు ఓకే నేను ముందుకు వెళ్ళిపోతా అంటాడు. ప్రాణాలు అర్పించడానికన్నా రిస్క్ తీసుకుంటాడు. అంటే అపోస్తుల్లో ఉన్న పవరే అట్లుంటుంది అనమాట. ఆయన మైండ్ సెట్టే అట్లుంటుంది. అందరిని భరించటం, సహించటం, అందరిని అర్థం చేసుకోవటం, ఆ మైండ్ కావచ్చు, ఆయన నోరు కావచ్చు, చాలా స్పీడ్గా తిరుగుతుంది అనమాట. హల్లెలూయా. అపోస్తుల పిలుపు అనేది చాలా గొప్ప పిలుపు. ఈ అపోస్తుల పిలుపులో ప్రజలు ఎలా రాగలుగుతారు అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఒక టీచర్ లెక్క ఎన్నుకుంటాడు, లేకపోతే ఒక ప్రవక్త లెక్క ఎన్నుకుంటాడు, తర్వాత ఒక సువార్థికుడు లెక్క ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత దేవుడు వీళ్ళకి కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు అన్నీ నెగ్గుకుంటూ పోయిండు అనుకో, ఆయన అపోస్తుల స్టేజ్కి వచ్చేస్తాడు. హల్లెలూయా. అపోస్తుల స్టేజ్ అనేది లాస్ట్ స్టేజ్ అనమాట, ఫైనల్ స్టేజ్ అది. అందరు అందులో అందుకోలేరు. హల్లెలూయా. అందుకే అన్ని సేవకుని మా ఆలోచనలు, ఒకరి సేవకుని ఆలోచన ఒకరికే ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అలాంటి అపోస్తులు కానీ మీకు దొరికిరు అనుకోండి, మీరు చాలా అదృష్టవంతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లోపల ఉన్న బండ గుర్తు ఏంటంటే వాళ్ళ లవ్ క్యారియర్స్ అనమాట. విపరీతమైన ప్రేమ ఉంటుంది వాళ్ళకి, చాలా ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ ఉంటుందంటే మనం అది ఫీల్ అవుతాం అనమాట. తల్లి దగ్గర దొరకదు, తండ్రి దగ్గర దొరకదు, అక్క దగ్గర దొరకదు, చెల్లె దగ్గర దొరకదు. వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు చేసే పనులు కావచ్చు, అదంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఈ అపోస్తలుడు అనే వాళ్ళు లేవాలి అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. రెండో పిలుపు ఏంది అంటే ప్రవక్త పిలుపు. అన్నిటికంటే పురాతనమైన పిలుపు, అందరికంటే ముందు మొదట్లోకెళ్ళి ఉన్న పిలుపు ఏంటంటే ప్రవక్త పిలుపు. పాత నిబంధన నుంచి ప్రవక్తల పిలుపు అనేది ఉంది. ఈ ప్రవక్తల పిలుపులో చాలా రకాల ప్రవక్తలు ఉంటారు. ప్రవచనం చెప్పేటోడు ప్రవక్త కాదు, ప్రవచనం చెప్పేది వరం. ప్రవక్త అనేది వేరు, ప్రవక్త పని వేరు. ఈ ప్రవక్త ఏం చేస్తాడు అంటే దేవుని యొక్క కన్ను అయి ఉంటాడు, దేవుని యొక్క నోరు అయి ఉంటాడు. దేవుడు ఎలా అయితే చూస్తాడో ప్రవక్త అలా చూడగలుగుతాడు. ప్రవక్త అపోస్తులు అనేవారు ఒక సింహం లాంటి వాళ్ళు. సింహం రాజు, సింహం యాటిట్యూడ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అపోస్తుల యాటిట్యూడ్ కూడా సింహం లెక్కనే ఉంటుంది. ప్రవక్త యాటిట్యూడ్ ఎట్లా అంటే గద్ద, ఈగిల్. సింహము అడవికి రాజు అయితే ఆకాశానికి రాజు ఎవరు అంటే పక్షిరాజు, గద్ద. ఆకాశానికి రాజు పక్షిరాజు ఎందుకు గ్రద్దనే పక్షులందరికీ రాజుగా అన్నాడు అంటే 10,000 మీద అడుగులతో ఎగురుతున్నా కానీ గద్ద కింద వెళ్ళే పాములు కావచ్చు, చేపలు కావచ్చు, ఈవెందో ఎలుకలు కావచ్చు, దాని కంటికి చాలా స్పష్టంగా కనబడతాయి అన్నమాట. తర్వాత గద్దలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వర్షం పడేటప్పుడు మబ్బుల నుంచి వర్షం పడుతుంటుంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు అన్ని పక్షులు ఏమైపోతాయి అంటే అయ్యో వర్షం పడుతుందని గూట్లో చేరిపోతాయి. గద్ద ఏం చేస్తుందంటే ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుందో చూసి ఆ మేఘం మీదకి వెళ్ళి ఎగురుతుంది అనమాట. హల్లెలూయా. దానికి ఆ కెపాసిటీ ఉంటుంది. అంత హైట్లో ఎగురుతూ కూడా ఎంత స్పీడ్లో, ఎంత హైట్లో ఎగిరిందో ఒక సెకండ్లో, ఒక నిమిషంలో మళ్ళీ కిందికి రాగలుగుతుంది. కిందికి వచ్చి ఒక హోల్ లోపల వెళ్తున్న కుందేలు కావచ్చు, లేకపోతే పాములు కావచ్చు, అది పట్టుకొని మళ్ళీ మీదకి వచ్చేస్తుంది. అట్లనే ఒక ప్రవక్త అనేవాడు ఎట్లుంటాడంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు, పబ్లిక్ లోపల అసలు ఏం జరుగుతుందో ఆయనకు అర్థమైపోతుంది. డీపెస్ట్ విషయాలు ఆయన చెప్పగలుగుతారు. మనం చూస్తే మనకు కనబడదు, ప్రవక్తకు చూడంగానే అర్థమైపోతుంది. కొంతమంది ప్రార్థన చేసి నీకు అట్లయితుందమ్మా, నీకు ఇట్లయితుంది అని అంటారు కదా, వాళ్ళు ప్రవక్తలు అన్నమాట.
ఇంకా సేవకుల్లో మనం చూస్తే కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు చూపుడు వేలు చూపించి మాట్లాడతారు. ఇక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడతాడు, ఇగో నువ్వు దేవుని కావాలా అని చెప్పి చూపుడు వేలు చూపిస్తూ, పాయింటెడ్ ఫింగర్ చూపిస్తూ మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా ప్రవక్తలు. హల్లెలూయా. ప్రవక్తకి సంఘం అనేది ఉండదు. అతని లోపల పాస్టర్ అనే పిలుపు వస్తే సంఘం ఫామ్ అవుతుందేమో, కానీ మామూలుగా అయితే బేసికల్గా ఆయనకు సంఘం ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, ఈ ప్రవక్త పిలుపులో ఉన్న వాళ్ళంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు స్టైలిష్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరినో సాటిస్ఫై చేయాలని ఉండదు. వాళ్ళకి ఏది నస్తే అదే అనమాట. తర్వాత ఈ ప్రవక్తల వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. వీళ్ళ బలమంతా కూడా వాయిసే అనమాట. మామూలుగా గట్టిగా అరిస్తే కొట్టినట్టే ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళు చేసే ప్రేయర్ విధానం వేరే ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళకి సపోర్ట్ ఉండదు. ఫ్యామిలీకి రివర్స్లో ఉంటారు, లోకానికి రివర్స్లో ఉంటారు. ప్రవక్తలు ఎట్లా ఉంటారు అంటే, మనసులో ఏదనుకుంటారో అది మూతి మీద కొడతారు అనమాట. కుండ పగలు కొట్టినట్టు మాట్లాడతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది వాక్యం చెప్తా ఉన్నప్పుడు అంటే మన గురించే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అక్కడ 100 మంది వేరు అనుకో, 100 మందికి 100 రకాలుగా అర్థమవుతుంది. అది ప్రవక్త టీచింగ్ అనమాట. హల్లెలూయా. అట్లా ప్రవక్త ఒక్కడే చెప్పగలుగుతాడు. చాలామంది ట్రై చేస్తారు కానీ అంత సింక్ అవ్వదు. కానీ ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఇక నీతోనే మాట్లాడుతున్నాడు, ఈ ఈ టాపిక్, ఈ మాటలు అంతా నాకేరా నైనా అన్నట్టు ఉంటుంది. ప్రవక్త పిలుపులో ఉన్న స్పెషాలిటీ అన్నమాట. హల్లెలూయా. అయితే ఈ ప్రవక్తలు వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, వీళ్ళకి ఏది ప్రేరేపణ వస్తేనే వీళ్ళు చేస్తారు. ప్రేరేపణ రాలేదనుకో వీళ్ళు చేయరు. నా వల్ల కాదు, నాకు దేవుడు చెప్పలేదు అంటారు. ఒక ఇంటికి రండి సార్ అని అంటే, దేవుడు పిలిస్తే వస్తా, దేవుడు చెప్తే వస్తా, ఇట్లాంటి కొంతమంది మాటలు అంటారు కదా, వాళ్ళందరూ కూడా ప్రవక్తలు. హల్లెలూయా. తర్వాత వీళ్ళలో ఉన్న వచ్చిన నెత్తినొప్పి ఏంది అని అంటే, వీళ్ళు ప్రజలు చెప్పింది వినరు, దేవుడు ఏది చెప్తారో వింటారు. అందుకే ప్రవక్తలకి చాలామంది ఇష్టపడరు. హల్లెలూయా. బైబిల్లో కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ప్రవచనం చెప్పలేదు కానీ వాళ్ళు ప్రవక్తలు. అబ్రహాం అనే వ్యక్తి ప్రవక్త. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు అంటే, పరలోకం నుంచి వీళ్ళు వాక్యం తెచ్చుకొని వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత వీళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు యాక్యురేట్గా ప్రెడిక్షన్స్ ఇస్తారు. ఈ సంవత్సరం పెండ్లి అవుతుంది బ్రదర్ అంటే అయిపోతుంది ఆడ అంతే. ఈ సంవత్సరం నీ కొడుకు పుడతాడంటే పుట్టాలంతే ఇక. హల్లెలూయా. తర్వాత వీళ్ళు ఒక వ్యక్తి లోపల దేవుని ఒక ఆత్మ పనిచేస్తుందో, దయ్యం ఒక ఆత్మ పనిచేస్తుందో వీళ్ళకి అర్థమైపోతుంది. హల్లెలూయా. వీళ్ళు ఓన్లీ దేవుణ్ణి సాటిస్ఫై చేయడానికి ఉంటారు, మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి కాదు. అందుకే ప్రవక్తల్ని ఫాలో అవటం చాలా కష్టం. హల్లెలూయా. వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే మొత్తం దేవుని దగ్గర నుంచి వస్తుంటుంది. పరలోకపు దర్శనాలు బాగా వస్తుంటాయి. ఇట్లా కళ్ళు మూసుకుంటే నాకు అది కనబడుతుంది, ఇది కనబడుతుంది అని చెప్తారు. ఒక ప్రవక్తకి అది కనబడుతుంది అన్నమాట. ప్రవక్తనే చూడగలుగుతారు. ఒక అపోస్తులకి ఎక్కువ పవర్ ఏడో ఉంటుంది అంటే చెవులో ఉంటుంది, చెవులో వినబడుతుంటుంది ఆయనకి. ప్రవక్తకి ఏంటంటే కంట్లో కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయనకు ఎక్కువ కంటి చూపు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయి ఉంటాయి. వాళ్ళు వాక్యము చెప్పేటప్పుడు వాక్యం ప్రిపేర్ కాదు, వాక్యం ఓపెన్ చేస్తారు, కథం ఆ మెసేజ్ వస్తుంది, ఆ వచనం చెప్తారు, దాంట్లో ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు వాళ్ళకేదో వాళ్ళు ఏం చెప్పబోతారు, కానీ చెప్పేది చాలా క్లారిటీ ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది అన్నమాట. చాలా లోతుగా మాట్లాడగలుగుతారు వాళ్ళు. హల్లెలూయా. ఇది ప్రవక్త పిలుపులో ఉన్న స్పెషాలిటీ. హల్లెలూయా. వీళ్ళని దూర చూపు అని కూడా చెప్పచ్చు. అంటే వీళ్ళు బాగా ముందు చూపు కలిగి ఉంటారు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో వీళ్ళు ఇప్పుడే చెప్పేస్తారు. కరెక్ట్గా ఆ టైంకి అది అవుతుంది అనమాట. హల్లెలూయా. దేవుని కన్నై ఉంటారు, దేవుని ఒక నోరై ఉంటారు. నువ్వు సేవ చేయాలన్నా వద్దా, దేవుడు ఏమనుకుంటుండో వీళ్ళు చాలా క్లియర్గా చెప్పగలుగుతారు. వీళ్ళు చూపుడు వేలు. అపోస్తులుడు అనేవారు బొటన వేలు అయితే, ప్రవక్త అనే వ్యక్తి చూపుడు వేలు అనమాట. చూపుడు వేలు అంటే దారి చూపువాడు. ప్రవక్త దగ్గరకు మనం ఎందుకు వెళ్ళాలంటే ఆయన దారి చూపిస్తాడు. అపోస్తులు ఏం చేస్తాడంటే అన్నీ బయట పెడతాడు, ప్రవక్తలు అన్నీ బయట పెట్టరు. కొంతమంది ప్రవక్తలు అన్నీ షేర్ చేస్తారు,
కొంతమంది ప్రవక్తలు షేర్ చేయరు, అన్ని మనసులోనే పెట్టుకుంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే కొంతమంది సువార్థికులుగాను అన్నాడు. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన సువార్థికుని కూడా సంఘం అనేది ఉండదు. సువార్థికుని అనే వ్యక్తికి సంఘం అనేది ఉండదు. ఆయన చాలా ఊర్లు తిరిగి ప్రజలను సువార్త చెప్పి వాళ్ళందరూ మారు మనసు పొందితే వాళ్ళని ఏం చేస్తారంటే ఒక పాస్టర్కి అప్పచెప్పేస్తాడు. ఈ సువార్థికులు మైండ్ సెట్ ఎట్లుంటుందంటే సువార్త చేయాలా, ప్రజల్ని విడుదల చేయాలా. వీళ్ళు ఏంది అని అంటే అందరితో కలిసిపోతారు. ఎవరైనా బాధపడితే వాళ్ళు బాధపడతారు, ఎవరైనా సంతోషపడితే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే సంతోషపడతారు. హల్లెలూయా, ఈ సువార్థికుని లోపల ఉంటుంది. సువార్త చేయాలా, ఎట్లయినా యేసుప్రభు గురించి మాట్లాడాలా, ఎలాగైనా వాళ్ళని ఒప్పియాలా, ఎలాగైనా విడుదల చేయాలి, ఎలాగైనా సంఘానికి తీసుకురావాలని స్ట్రాంగ్ డిజైర్తో ఉంటారు వాళ్ళు. అంటే బాగా భారం కలిగి ఉంటారు, జనాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా, వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకోకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. తప్పిపోయిన వాళ్ళ కోసం చాలా భారం ఉంటుంది. అయ్యో వాళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు. బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తూ అయ్యో వీళ్ళు పడిపోతున్నారు. ఎవరికైనా బాగాలేదు అని అంటే వీళ్ళు డబ్బులు పెట్టుకొని పోతారు, పోయి వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్తారు, వాళ్ళ కోసం కన్నీరు గారుస్తారు. ఎలాగైనా వాళ్ళని రక్షణ నడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా, వీళ్ళకున్న ఒక స్పెషల్ ఎబిలిటీ ఏంది అని అంటే వీళ్ళు కనెక్ట్ చేయగలుగుతారు అన్నమాట. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అందరినీ డెవలప్ చేయాలనుకుంటారు, అందరినీ బలపరచాలి అనుకుంటారు, అందరినీ దేవుళ్ళు స్థిరపరచాలి అనుకుంటారు. ఎవరు? సువార్థికులు. వీళ్ళకి సంఘం ఉండదు. వీళ్ళలోనూ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ ఆత్మల్ని సంపాదించగలుగుతారు. హల్లెలూయా, ఇప్పుడు మనము చేతుల్లో చూస్తే బొటన వేలు అపోస్తులు, చూపుడు వేలు ప్రవక్త. ఈ పొడవాటి లాంగ్ ఫింగర్, బిగ్ ఫింగర్ ఏదైతే ఉందో, పెద్ద వేలు అయితే ఉందో అది అపోస్తులు అన్నమాట. ఈ పొడుగు వేలు ఎలా అయితే ఉంటుందో ఈ సువార్థికులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా తిరుగుతుంటారు. వీళ్ళకి ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. కొత్త మనుషులను కలవాలి, కొత్త రుచులు కావాలి, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవటం చాలా ఇష్టపడతారు. ప్రజల కోసం చాలా భారం ఉంటుంది. హల్లెలూయా, వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువగా స్టోరీలు చెప్తారు. అపోస్తులు చెప్పే వాక్యం వేరే ఉంటుంది, ప్రవక్త చెప్పే వాక్యం, వీరిని స్టోరీ టెల్లర్స్ అంటారు. అంటే వీళ్ళు ఒక స్టోరీ చెప్పినంత బాగా ఏ దైవజనుడు చెప్పాడు. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు వాక్యం కంటే ఎక్కువ స్టోరీసే ఉంటాయి. చాలా వినసొంపుగా స్టోరీ చెప్పి అందులో ఒక వాక్య పరమార్థం ఇచ్చి దాన్ని క్లోజ్ చేస్తారు. వాళ్ళే ఎవరు అంటే ఇవాంజలిస్ట్. హల్లెలూయా, అంటే వాళ్ళే సువార్థికులు అన్నమాట. అంటే ఒక్కొక్క దైవజనుడు ప్యాటర్న్ని బట్టి పిలుపు ఉంటుంది. ఒక్కొక్క దైవజనుడు లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ లైఫ్, వాళ్ళ పరిచర్య, అన్ని పరిచర్యలే. మనం ఏమనుకుంటే పరిచర్య అంటే సంఘం ఉండాలా, పెద్ద చర్చ్ ఉంటే పెద్ద పాస్టరు, లేదు అంటే చిన్న సంఘం ఉంటే చిన్న పాస్టర్. అది కాదు, ఆడ సంఘం దేవుడిది, పరిచర్య అనేది కూడా దేవుడిదే. కానీ ఆ దైవజనుడు ఎట్లా మూవ్ అవుతుండు అన్నది దాన్ని బట్టి వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సువార్త చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళ ఇంటికాడ ఉండరు, వీళ్ళ ఇంటికాడ గురించి పెద్దగా పట్టించుకోరు. వీళ్ళకి ఒకటే భారం, అందరు రక్షణలోనికి రావాలి, అందరు పరలోకానికి రావాలి. చాలా ప్రయత్నం చేస్తారు, చాలా త్యాగం ఉంటుంది వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకోరు. హల్లెలూయా, తర్వాత వీళ్ళల్లో ఉన్న ఒక స్పెషల్ ఎబిలిటీ అంటే ఏంటి అని అంటే వీళ్ళు ఎవరిలో అయినా కలిసిపోతారు. ఒక నీళ్ళు కింద పడినప్పుడు జగ్గులో వస్తే జగ్గులో కలిసిపోతుంది, బకెట్ వస్తే బకెట్లో కలిసిపోతుంది, బిందె అయితే బిందెలు ఎట్లా కలిసిపోతుందో ఒక సువార్థికులు అనే వాళ్ళు అట్లా కలిసిపోతారు. హల్లెలూయా, ఒక అపోస్తులు కలవగలుగుతాడు, ఒక సువార్థికుడు కలవగలుగుతాడు. అపోస్తులు ఎందుకు కలుస్తారంటే అపోస్తుల్లో కూడా సువార్థికుడు ఉంటాడు. హల్లెలూయా, ఇది సువార్థికుడు యొక్క ఇంటెన్షన్. బైబిల్లో మనం చూస్తే
ఫిలిప్ అనే దైవజనుడు సమరే పట్టణాన్ని రక్షించాడు. ఆయన పాస్టర్ కాదు, ఆయన అపోస్తులు కాదు, ఆయన ఒక సువార్థికుడు అన్నమాట. అపోస్తులు పిలుపు ఉన్నాడు, ఆయన వేరు ఈయన వేరు, బాగా అర్థం చేసుకోవాలి. అపోస్తులు అనే వాళ్ళకి ఎలాంటి అభిషేకం ఉంటుందంటే వాళ్ళు చేయి పెట్టినప్పుడు అన్య భాషలు వస్తాయి. వాళ్ళు అన్య భాషల కోసం ప్రేయర్ చేసి అన్య భాషలు వస్తాయి. వాళ్ళు చేయి పెడితే హోలీ స్పిరిట్ వస్తుంది. ప్రవక్త పెడితే కూడా హోలీ స్పిరిట్ వస్తుంది. సువార్థికుడు పెడితే రాదు. అందుకే మనం అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చదివినప్పుడు యేసు నామాన్ని ఫిలిప్ అనే దైవజనుడు ప్రకటించి వాళ్ళకి బాప్తిజం ఇచ్చి, వాళ్ళలో ఇంకా ఆయన దిగి ఉండలేదు, ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదు, మీరు వచ్చి వాళ్ళకి చేతుల నుంచి ప్రార్థన చేయండి అని పేతురు యోహాన్ని బతిమలాడతాడు. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు హోలీ స్పిరిట్ లీడింగ్ వస్తుంది, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ టచ్ అవుతుందంటే ఆయన అపోస్తులను అయి ఉండాలి, ప్రవక్త అయినా అయి ఉండాలి. సువార్థికునికి అధికారం ఉండదు. కానీ ఒక్కొక్క పిలుపులో ఒక్కొక్క స్పెషాలిటీ. ఈ సువార్థికుడు వాక్యం ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ స్టోరీస్ చెప్తూ ఉంటాడు. అంటే ఈయన ఇంటెన్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఏది అయినా కానీ ఒక స్టోరీ ఫామ్లో వివరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎగ్జాంపుల్స్ కావచ్చు, వాక్యం కావచ్చు. వాక్యం తక్కువ ఉంటుంది, స్టోరీ ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఈ సువార్థికుడు ఏం చేస్తాడు అంటే అందరినీ కలుపుకుంటాడు, అందరినీ రక్షణలో రావాలి, అందరు దేవుని రాజ్యం పోవాలన్నది ఈయన కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ పిలుపు మనం చూస్తే కొందరిని కాపర్లుగాను అన్నాడు. కాపరి ఇంగ్లీష్లో పాస్టర్ అన్నాడు. అంటే గ్రీక్లో పాస్టరోస్ అని మాట వస్తుంది. పాస్టర్ అంటే ఏంది అని అంటే కావలి కాయువాడు అని అర్థం. హల్లెలూయా. ప్రవక్త వేరు, అపోస్తులు వేరు, సువార్థికులు వేరు, పాస్టర్ వేరు. ఈ పాస్టర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దేవుని మీద విపరీతమైన విశ్వాసం ఉంటుంది. తర్వాత ప్రజలకు సర్వీస్ చేయడానికి చాలా కమిట్మెంట్ కలిగి ఉంటాడు. ఇప్పుడు మన చేతిలో చూస్తే పాస్టర్ అనే వ్యక్తి రింగ్ ఫింగర్ అన్నమాట, ఉంగరం తొడిగించే వేలు. ఉంగరము వేలు అంటే ఏంటంటే అది కమిట్మెంట్కి సాదృశ్యం, ఒక నిబంధనకి, ఒక బంధానికి సాదృశ్యం. ఈ కాపరి పిలుపు, ఈ పాస్టర్ పిలుపు ఎవరికైతే ఉన్నదో ఆయన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఊరిలో ఉన్న వాళ్ళందరూ నా సంఘంలో రావాలి, వాళ్ళని నేను ఎలాగైనా రక్షించాలి. ఒక ఇంటికి పెద్ద కొడుకు లెక్క ఉంటాడు, ఒక తండ్రి లెక్క ఉంటాడు. ఆయన ఊర్లు తిరగడు. ఆయన ఉన్న ఊరు డెవలప్మెంట్ కావాలి, ఊరిలో ఉన్న వాళ్ళందరూ చర్చిలో ఉండాలి. ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్తాడు, ప్రార్థనలు చేస్తాడు, వాళ్ళని సెట్ చేస్తాడు, వాళ్ళకి బాప్టిజాలు ఇప్పించి మందిరంలో చేరుస్తాడు. ఇది పాస్టర్. ఈ పాస్టర్కి దేవుడు ఇచ్చిన స్పెషల్ అభిషేకం ఏంటంటే సంఘాన్ని నడిపే పవర్ ఇస్తాడు. హల్లెలూయా. పాస్టర్కే చాలా భారము ఉంటుంది సంఘస్థుల మీద. ఒక పాస్టర్కి ఉంటుంది, లేకపోతే ఒక అపోస్తులకు ఉంటుంది. అపోస్తుల లోపల పాస్టర్ ఉంటాడు కాబట్టి సంఘం మీద భారం అనేది ఇంకా వేరే ఎక్కడ ఉండదు. ప్రవక్తకు ఉండదు, సువార్థికుడు ఉండదు, బైబిల్ టీచర్కి కూడా ఉండదు. సువార్థికుడికి ఏంది, ఆ వ్యక్తిని రక్షణ పొందేంత వరకే ఉంటుంది ఆయన పని. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి రక్షణలోనికి బాప్తిజంలోనికి నడిపించాడు, బస్ ఒక సంఘానికి అతనికి అప్పచెప్పేస్తాడు, మళ్ళీ ఇంకొక విశ్వాస దగ్గర పోతాడు. కానీ ఒక పాస్టర్కి అతడు ఎవరినైనా రక్షించిండు, బాప్తిజం ఇచ్చిండు అనుకోండి, చనిపోయేంత వరకు అతని మీద భారం ఉంటుంది ఒక రియల్ పాస్టర్కి. తర్వాత ఈ పాస్టర్లో ఉన్న గుణం ఏంది అని అంటే ఇంట్లో ఎవరెవరు ఎట్లున్నారు, వాళ్ళ ఆత్మీయ స్టేటస్ ఏంది, వాళ్ళ ఇంటి పేరుతో సహా, వాళ్ళ వయసుతో సహా, వాళ్ళ వీక్నెస్లు, వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నీ తెలిసి ఉంటాయి. అదే చెప్తున్నా, పాస్టర్ అనే వ్యక్తి ఇంటికి ఒక యజమాని లెక్క ఉంటాడు, ఒక అన్న లెక్క ఉంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చాలామంది నేను పాస్టర్ అని పెట్టుకుంటారు, మనం వాళ్ళ సంఘానికి పోతాం, మన ఇంటి పేరు కూడా తెలిసి ఉండదు వాళ్ళకి, మన ఇంటికి రారాలు, వాళ్ళు పాస్టర్లు గారు, వాళ్ళు సువార్థికులు, సువార్త చెప్తున్నారు వాళ్ళు. తర్వాత ఈ పాస్టర్ వాక్యం ఎట్లుంటుందంటే
వీళ్ళు లవ్ అండ్ కంపాషన్తో వాక్యం చెప్తారు. వీళ్ళు ప్రేమతో వాక్యం బుజ్జగిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చెప్పే ప్రతి వాక్యంలో బంధం అనేది ఉంటుంది. ఏది శాశ్వతం కాదు, మనం దేవుని కోసం నిలబడాలి, దేవుని ప్రజల్ని మనం రక్షించాలి, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడిని వదలకూడదు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు మీ జీవితాలు గడతాడు. వాళ్ళు చాలా భారంతో ఉండి వాక్యం చెప్తారు. వాళ్ళు చెప్పే వాక్యం ప్రతి మాట కూడా హృదయానికి గుచ్చుకుంటుంటుంది. హల్లెలూయా. ఈ పాస్టర్లు ఏం చేస్తారు అని అంటే సంఘంలో ఉన్న విశ్వాసులకి మంచి చెడ్డ అన్నీ చూసుకుంటారు. హల్లెలూయా. నా విశ్వాసికి ఏం కావద్దు ప్రభా, సంఘస్థుల పేర్లు తెలిసి ఉంటాయి, సంఘస్థులు ఎందుకు బల్ల తీసుకుంటలేరు, సంఘస్థులు ఎందుకు చర్చికి వస్తలేరు, అన్ని పరిచర్య కంటే పాస్టర్ పిలుపు, అపోస్తుల పిలుపు చాలా కష్టం. పాస్టర్కే చాలా బాధ్యత ఉంటుంది. ప్రవక్త ప్రవచనం చెప్పి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు, సువార్థికుడు సువార్త చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ పాస్టరు అని పెంచి పెద్దగా చేయాలి. ఏ పిలుపుల్లో కూడా పెంచి పెద్దగా చేయటం ఉండదు. పెంచి పెద్దగా చేయటం అంటే ఏంది? బాప్తిజం తీసుకున్న తర్వాత ఈ పాస్టర్ అనే వ్యక్తి రోజు పోయి వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పి అతన్ని బలపరిచి అతని స్థాయికి తీసుకొని రావాలి. అదే చాలా కష్టం. ప్రవచనం చెప్పడం చాలా ఈజీ, సువార్త చేయటం చాలా ఈజీ, కానీ పాస్టర్ పని చేయటమే చాలా కష్టం. అయితే ఈ పాస్టర్ పని దేవుడు బాగా ఇష్టపడేటోళ్ళకే ఇస్తాడు, అందరికీ కాదు. మీకు కానీ మంచి పాస్టర్ దొరికిండు అనుకోండి, మీరు అదృష్టవంతులు అన్నమాట. హల్లెలూయా. ఈ పాస్టర్లో ఉన్న మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి బాగాలేదు, అదే సంఘస్థుల కూతురు కూడా బాగాలేదు అనుకోండి, సంఘస్థుల కూతురికి ఇచ్చినంత ప్రాధాన్యత తన సొంత కూతురికి ఇవ్వడు ఒక రియల్ పాస్టర్ అయితే. ఇప్పుడు ఈ పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిది పెండ్లి ఉంది, పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీలో పెండ్లి ఉంది, సంఘస్థులతో ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది. ఈ పాస్టర్ వాళ్ళ బంధువులందరూ ఆ పెండ్లికి వెళ్తారు. ఈ పాస్టర్ మాత్రం అయ్యో నా సంఘస్థుల పాపది బర్త్డే ఉంది కాబట్టి ఆ బర్త్డేకి వెళ్తాడు అనమాట. అంటే పాస్టర్ యొక్క మనస్తత్వం అట్లుంటుంది, ఒక రియల్ పాస్టర్ అయితే. హల్లెలూయా. 5 పిలుపుల్లో ప్రతి దైవజనుడు ఎందులో ఒకటి ఫిట్ అయి ఉంటాడు, కానీ వాళ్ళకి తెలియదు. అదే నేను చెప్పేది. సువార్థికుడు పిలుపు ఉంటుంది కానీ నేను పాస్టర్ అంటాడు, పాస్టర్ పిలుపు ఉంటుంది కానీ ప్రవక్తగా ఉంటాడు, తెలియదు మనకి. చాలా నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత వీళ్ళ లోపల ఉన్న ఇంకొక పాస్టర్ లోపల ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కువగా గద్దించి చెప్పగలుగుతారు వాక్యం. అంటే వీళ్ళకి భయం, భారం, అయ్యో నా విశ్వాసం ఏడ పాడైపోతారో. వీళ్ళు గద్దించి వాక్యం చెప్పగలుగుతారు, ప్రేమగా కూడా వాక్యం చెప్పగలుగుతారు. 2 కోణాలు ఉంటాయి అన్నమాట వీళ్ళ లోపల. లవ్ అండ్ కంపాషన్తో చెప్తారు వాక్యం. హల్లెలూయా. మనకి ఆరోగ్యం బాగాలేదనుకో, తెలిసిందనుకో, ఎక్కడున్నాడు హాస్పిటల్కి ఉంటే హాస్పిటల్కి వచ్చేస్తారు, జైలుకి పోతే జైలుకి వచ్చేస్తారు. పాస్టర్ అనేటోడే వస్తాడు, అందరు రారు. పెళ్లి జరుగుతుంది అనుకో, పాస్టరే ఉండి ఇంట్లో మొత్తం సాఫ్ చేయటం, తన సొంత పెళ్ళి అయినట్టు ఆయన ఫీల్ అయిపోతాడు అన్నమాట. హల్లెలూయా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కారు. అంటే ఒక్కొక్క పిలుపులో ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూపుడు వేలు, చిన్న వేలు, చిటికెన వేలు. మన వేల్లో మనం చూస్తే చిటికెన వేలు. ఈ చిటికెన వేలు ఎవరు అంటే టీచర్స్, బైబిల్ టీచర్స్ అన్నమాట. ఈ బైబిల్ టీచర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎక్కువగా వాక్యం చెప్తారు. వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారంటే హిస్టరీ చెప్తారు, దాని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ చెప్తారు, తర్వాత వాక్యం చెప్పేటప్పుడు 3 విషయాలు చెప్తా, 5 విషయాలు చెప్తా, ఒక 10 విషయాలు చెప్తా, 10 విషయాలు రాసుకోండి అని చెప్తారు కదా. వాళ్ళందరూ కూడా బోధకులు. ఎందుకు అనంటే చిటికెన వేలు, ఒక్కటే వేలు చెవు లోపల దూరుతుంది, మిగతా ఏ వేలు కూడా, ఏ ఫింగర్ కూడా చెవు లోపల దూరదు. అట్లనే ఈ బోధకుడు వాక్యం చెప్పేటప్పుడు డైరెక్ట్ చెవులో దింపుతాడనమాట. చాలా డెప్త్గా చెప్పగలుగుతాడు. ఏ సబ్జెక్ట్ అయినా ఇవ్వండి, ప్రేయర్ గురించి అనుకో, ప్రేయర్ గురించి సబ్జెక్టు వస్తూనే ఉంటుంది ఓవర్ఫ్లో.
బైబిల్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ చెప్పగలుగుతారు. వీళ్ళు ఏంటంటే బైబిల్ కాలేజ్లో టీచర్గా ఉంటారు. హల్లెలూయా. వీళ్ళకు కూడా సంఘాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకరి లోపల కాపరి పిలుపు ఉంటుంది, టీచర్ పిలుపు కూడా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఏదో ఒక పిలుపుకే ఎక్కువ న్యాయం చేయగలుగుతారు. ఇప్పుడు బోధకుడు పిలుపు ఉందనుకో మంచి వాక్యం చెప్పగలుగుతారు. కాపరి పిలుపులు అంత పెద్దగా పనిచేయదు, కానీ వాళ్ళకి సంఘం ఉంటుంది. అది ఎక్స్ట్రా దేవుడు ఇచ్చేదన్నమాట. బైబిల్లో కూడా మనం చూస్తే పౌలు భక్తుడు ఆయన అపోస్తులు, ఆయన బోధకుడు కూడా. పేతురు భక్తుడు ఆయన ఒక సువార్థికుడు, మళ్ళీ అపోస్తులు కూడా. హల్లెలూయా. డబల్ కాలింగ్ అనమాట, ఎక్స్ట్రా కాలింగ్ కూడా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ఈ బోధకుడు లోపల ఎలా ఉంటుంది అని అంటే ఈయన ప్రసంగం ఎక్కువ దేని మీద చెప్తారంటే దేవుని వాక్యం గురించే మాట్లాడతాడు. వాక్యం మీరు వాక్యం చదవండి, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఇలా తెలియజేస్తుంది. మీరు బాగుపడకపోవటానికి కారణం మీరు వాక్యం చదువుతలేరు. జస్ట్ ఇప్పుడు ఒక స్పాంజ్ వాటర్లో తీసుకొని దాన్ని ఇట్లా నానబెట్టి దాన్ని ఇట్లా పిండితే ఎట్లయితే వాటర్ వస్తుందో, ఈ బోధకుడిని జస్ట్ పట్టినామంటే వాక్యం రెఫరెన్సులు తీస్తాడు. ఈయన బైబిల్ని మొత్తం నమిలేస్తారు. వీళ్ళ ఆశ ఏముంటుందంటే బైబిల్ కాలేజ్ పెట్టాలా, బైబిల్ స్కూల్ పెట్టాలా, హల్లెలూయా అనేది ఉంటుంది. అదే అపోస్తులలో ఆయన ఏం చేస్తాడు అని అంటే మొత్తం బైబిల్ సబ్జెక్ట్స్ అన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇది ప్రయత్నం చేస్తాడు. ఒక బోధకుడు ఏం చేస్తాడంటే రోజు బైబిల్ వాక్యం సబ్జెక్ట్స్ చెప్పాలి, సమాజానికి చెప్పాలి. కాపరి ఏం చేస్తాడంటే అతనికి ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘాన్ని పరామర్శిస్తాడు, ఆ సంఘస్థుల్ని ప్రేయర్ చేస్తాడు, ఆ సంఘాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన భారము ఆ వేదన అంతే. తర్వాత ఆయనకు సంఘము ఇచ్చిన దాన్ని బట్టి ఆయనది ఇల్లు గడుస్తూ ఉంటుంది. సువార్థికుడు వీళ్ళు జాబ్ చేసుకుంటూ ఉంటారు, మిగతా టైంలో సువార్త సేవ అని ఊర్లో జరిగి ఎక్కడైతే ప్రజలు నశించిపోతారో అక్కడ మీటింగ్లు పెట్టి, సువార్త సభలు అని పెట్టి, లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రేయర్ మీటింగ్ పెడితే కొంతమందిని పిలిపించి వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టించి యేసు ప్రభు దేవుడు మీరు నమ్మండి మీరు బాగవుతారని చెప్పటం, లేకపోతే బ్యానర్స్లో యేసు ప్రభు దేవుడు అని చెప్పి రాయటం, లేకపోతే హాస్పిటల్లోపై కొన్ని ఫ్రూట్స్ పంచి యేసుని నమ్ముకున్నామా అని చెప్పి బైబిల్స్ ఇవ్వటం, లేకపోతే లౌడ్ స్పీకర్ పెట్టుకొని యేసుని నమ్ము రక్షణ పొంది ఇదే నేడే అనుకూలది ఇవన్నీ చెప్పడం. వీళ్ళంతా కూడా సువార్థికులే అన్నమాట. వాళ్ళ మైండ్ అంతా అదే ఉంటుంది. జస్ట్ ఆత్మ రక్షణలోనికి రావాలి, బాప్టిజం అనుభవంలోనికి రావాలి, ఏదో ఒక సంఘానికి సభ్యులు అవ్వాలి. ఇది సువార్థికుడు. ప్రవక్త ఆయనకు సంఘం అంటూ ఉండదు, సంఘానికి ఆయన ఫిట్ కాలేడు. కొంతమంది ప్రవక్తలకు దేవుడు సంఘం ఇస్తాడు, కానీ అది చాలా కష్టం, వాళ్ళు సంఘాన్ని హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన కోపం, విపరీతమైన అహంకారం ఉంటుంది. దేవుడు చేసే కార్యాలను బట్టి విపరీతమైన అహంకారం ఉంటుంది. అంటే వీళ్ళకి ఎట్లుంటుందంటే నేను కాకపోతే ఇంకెవరు చేయలేరు, నేనే గొప్ప, నేనే తురుం, నాకేదంటే మీరు అట్లా అయిపోతారు ఇట్లా. వీళ్ళంతా కూడా ప్రవక్తలు అన్నమాట. హల్లెలూయా. చాలా స్టైలిష్గా ఉండాలనుకుంటారు కొంతమంది ప్రవక్తలు, కొంతమంది సాధువుగా ఉండాలనుకుంటారు, కొంతమంది డబ్బు కోసమే పనిచేస్తారు, డబ్బు కోసమే ప్రవచనాలు చెప్తారు, అయినా ప్రవచనాలు నెరవేరుతాయి. హల్లెలూయా. వీళ్ళు దేవుని ఒక వేలై ఉంటారు, దేవుని ఒక నోరై ఉంటారు, దేవుని ఒక కన్నే ఉంటారు. దేవుడు ఎలా చూస్తుండో వీళ్ళు అలా చూడగలుగుతారు. నేను పెళ్లి కాకముందు ఒక ప్రవక్త దగ్గర పోయాను. నా పెళ్ళి అంతే ఓకే అయింది, May 26కి చేద్దామన్నారు. తర్వాత ఏదో ఇష్యూ వచ్చి వాళ్ళు వద్దన్నారు. నేను ఆల్రెడీ మొత్తం సున్నం కొట్టేసిన అనమాట, నా పెళ్ళి అవుతుందని. మా ఇంట్లో ఉన్న వాగ్దానాలను తీసి ఒక మూలలో పెట్టేశాను. ఆ ప్రవక్త దగ్గర క్యాన్సిల్ అయిపోయిందని వెళ్ళాను. ఆయన జస్ట్ ప్రేయర్ చేసి ఏంది బ్రదర్ మీ ఇంట్లో ఒక్క వాగ్దానం కూడా కనిపిస్తలే అన్నాడు. నేను షాక్ అయిపోయినా. ఆయన మా ఇంటికి రాలే, నేను ఏడున్నా కూడా తెలియదు, అసలు నా గురించి పెద్దగా తెలియదు, కానీ మీ ఇంట్లో వాగ్దానాలు కనబడతలేవు అన్నాడు. అంటే అంత క్లియర్గా చూడగలుగుతాడు అనమాట ప్రవక్త. తర్వాత ఆయన చెప్పిండు, వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా, ఈ నెలలో వాళ్ళే రాబోతున్నారు, ఆ అమ్మాయితో మీకు మ్యారేజ్ ఓకే అవుతుంది. ఆయన చెప్పిన ఒక 1 వీక్ తర్వాతనే వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు మాకు టైం లేదు, టైం కావాలని ఒక 6 నెలలు 8 నెలలు తీసుకొని మళ్ళీ మ్యారేజ్ చేశారు. హల్లెలూయా. తర్వాత నాకు పేరు పెట్టిన ఒక ప్రవక్త దగ్గర పోయినా అనమాట.
ఈస్ట్ మారేడుపల్లిలో సికింద్రాబాద్లో ఒక గొప్ప దైవజనుడు ఉండే, పాస్టర్ ప్రవక్త శామ్యుల్ గారు అని చెప్పి, చాలా గొప్ప దైవజనుడు ఆయన. అప్పుడు మా అమ్మగారికి వివాహం అవ్వనప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేయర్ చేసి 2 వారాల్లో నీ మ్యారేజ్ అయిపోతుంది అన్నాడు. అప్పటికే మా అమ్మగారికి వయసు ఎక్కువ అయిపోయింది, ఎవరు పట్టించుకుంటలేరు, పైసలు లేవు, ఎట్లా అవుతుంది అంటే ఆ 2 వారాల్లోనే మా నాన్న వచ్చి పెళ్లి చేసుకోవటం జరిగింది. తర్వాత నేను పుట్టిన తర్వాత చాలా వీక్గా ఉన్నాను, బాగా ఏడుస్తూ ఉంటే ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఈయన బాగా ఏడుస్తుండు బ్రదర్ అంటే, ఆయన ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి లేపిండు. పైకి లేపి కొద్దిసేపు ప్రార్థన చేసి కొన్ని పేర్లు చెప్పాడు అనమాట. శాంసన్ అని పేరు చెప్పగానే ఆయన చేయి పట్టుకున్నాను నేను. మా నాన్న ఇవన్నీ గమనిస్తుండు, ఈయన ఏం చేస్తున్నా చూద్దామని. అప్పుడు చెప్పిండు, ఈయనకు శాంసన్ అనే పేరు పెట్టండి, కరెక్ట్గా 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈయన ఊర్లు తిరుగుతాడు, అక్కడి నుంచి మీకు నీళ్ళు పోస్తాడు అని చెప్పాడు. ఆయన చెప్పిండంటే ఇక అవ్వాల్సింది. అయితే నా మ్యారేజ్ టైంలో కూడా ఆయన దగ్గర పోయినా నేను. ఇంకా ఆయన ఒక 4-5 సంవత్సరాల్లో చనిపోతాడంటే అప్పుడు పోయినా. అప్పుడు నాకు 2 సంబంధాలు ఉండే. 2 సంబంధాలు ఏంది అని అంటే, ఒక సిస్టర్ని పరిచయం చేసింది, మన శ్వేత సిస్టర్ ఉన్నారు. వీళ్ళిద్దరు బర్త్డే సేమ్ అనమాట, ఏప్రిల్ 13th. ఆయనకి ఏం చెప్పలే నేను, మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయి నాకు మ్యారేజ్, జస్ట్ నా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయండి అని. ఆయన ఇట్లా ప్రేయర్ చేసి ఏమన్నా అంటే, 2 ప్రపోజల్స్ వస్తున్నాయి, ఆ రెండిట్లో నువ్వు ఏది చేసుకున్నా ఓకే అన్నాడు. తర్వాత చూస్తే 2 ప్రపోజల్స్, 2ది బర్త్డే సేమ్ అనమాట. ఆయనకి ఎట్లా తెలిసింది? అదే ప్రవక్త, ఆయనలో ఉన్న స్పెషాలిటీ అది. ఆ పాస్టర్ గారు మాకు రిలేషన్ కూడా అవుతాడు, ఆయన కొంచెం దూర బంధువు అవుతాడు. మా బావ వాళ్ళ మామ అవుతాడు అన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా పెద్దమ్మ వాళ్ళ అల్లుడు వాళ్ళ చుట్టాలు, పంజాబ్ అనమాట. ఆయన సామ్యుల్ గారు అని చనిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయి సేవ చేస్తూ ఉన్నాడు ఈస్ట్ మారేడుపల్లి. వాళ్ళు ప్రవక్తలు అనమాట. ఆయన ఐడిపిఎల్ కంపెనీలో పనిచేసేవారు. తర్వాత సాయంత్రం పూట ప్రేయర్ నడిపించేవారు. ప్రతి శుక్రవారం రోజు మొత్తం ఆ డే మొత్తం ఉపవాసం ఉండి ప్రేయర్ చేసేవాడు. శుక్రవారంలో విపరీతమైన పవర్ఫుల్ ఉండేటోడు ఆయన. ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చేటోళ్ళు, జస్ట్ ఆయన ఇట్లా తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తే మొత్తం తల తిరిగిపోతుంది మనకి. అప్పట్లోనే 70-80 ఇయర్స్లో ఉండే, చాలా స్ట్రాంగ్ ఉండే ఆయన, చాలా హైటు, చాలా వైటు, హిందీలోనే మాట్లాడి హిందీలోనే ప్రేయర్ చేసేవాడు. చనిపోయింది ఆయన. హల్లెలూయా. ఆ ప్రవక్త పరిచర్య అట్లా ఉంటుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అపోస్తులు చెప్పిన వీళ్ళు లవ్ కెరియర్స్. వీళ్ళు సంఘాన్ని స్థాపించగలుగుతారు, సేవకులను తయారు చేయగలుగుతారు, వీళ్ళలో అభిషేకం అనేది ఉంటుంది. వీళ్ళలో ఉన్న అభిషేకం వేరే వాళ్ళ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. వీళ్ళు నిజమైన క్రైస్తవులను తయారు చేయాలా, నిజమైన శిష్యులను తయారు చేయాలని చెప్పి వీళ్ళకి స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. దేవుడు వీళ్ళకి ఏది చెప్తారో వీళ్ళు అది చేస్తారో, అది కనెక్ట్ అవుతుంది. వీళ్ళు దేవుణ్ణి సాటిస్ఫై చేయగలుగుతారు, మనుషుల్ని కూడా సాటిస్ఫై చేయగలుగుతారు. ఈ 5 పరిచర్యలో అతి ముఖ్యమైన పరిచర్య ఏంటంటే పాస్టర్ పరిచర్య ఆరు అపోస్తుల్లో కూడా పాస్టర్ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది. బైబిల్ టీచర్కి అంత టీచర్ పరిచర్యకి అంత ఉండదు. బైబిల్ సబ్జెక్ట్ ఉంటుంది, వాక్యం చెప్తాడు, వింటే విను లేకపోతే లేదు. సువార్థికుడు సువార్త చేస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రవక్త ప్రవచనం చెప్తాడు, పక్కా జరుగుతుంది. కానీ పాస్టర్కి అట్లా ఉండదు. అందుకే పాస్టర్ పిలుపు చాలా శ్రేష్టమైనది. పాస్టర్గా ఉండాలంటే కూడా చాలా కష్టం, చాలా ఓపిక ఉండాలి, మొత్తం జీవితం దానికి సమర్పించాలి. హల్లెలూయా. పాస్టర్ అనే వాళ్ళు వేరే వృత్తి చేయకూడదు. సంఘం నడిపించే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి కూడా రాకూడదు. షాపులు పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేసుకుంటూ తర్వాత జాబ్ చేస్తూ ఇట్లా సేవ చేయకూడదు పాస్టర్ అనే వ్యక్తి. ఇప్పుడు సువార్థికుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, బోధకుడు కావచ్చు, వీళ్ళకు వృత్తి ఉండొచ్చు, కానీ పాస్టర్ అనే వ్యక్తికి ఉండదు. ఎందుకంటే దేవుడే వాళ్ళ స్వాస్థ్యం. సంఘము ఏదైతే ఇస్తుందో దాంతో ఆయన పోషింపబడాలి. ఆయన దేవుని కోసం తప్ప ఇంకా దేనికోసం కూడా పనిచేయదు.
ఈవెన్ దో అపోస్తులు కూడా అంతే. హల్లెలూయా. ఇది పిలుపుల యొక్క రహస్యము. 5 రకాల పిలుపులు. ఇప్పుడు 5 రకాల పరిచర్య గురించి చూద్దాం. సేమ్ పిలుపు అర్థమైతే పరిచర్య ఈజీగా అర్థమవుతుంది, కానీ అది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ బోధకుడు పరిచర్య. నేను ఇంతవరకు పిలుపు గురించి చెప్పిన, పరిచర్య గురించి చెప్పలేదు. వాళ్ళలో ఉన్న గుర్తుల గురించి చెప్పిన. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీలో కూడా కొన్ని సింక్ అవుతుంటాయి, కొన్ని నా లోపల ఈ పిలుపు ఉందని మీకు తెలుస్తుంది. అయితే ఈ పరిచర్య 5 రకాల పరిచర్యలో ఉన్న స్పెషాలిటీ, పరిచర్య ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు. ఇప్పుడు ఒక టీచర్ పరిచర్య, ఆయన ఏం చేస్తాడంటే అందరికీ దేవుని వాక్యం అందింపబడాలి, అందరూ వాక్యం నేర్చుకోవాలి అని వాళ్ళు బైబిల్ సబ్జెక్టులు ఎక్కువ చెప్తుంటారు. బైబిల్ ట్రైనింగ్ చేయమని చెప్తారు, లేకపోతే నేను ట్రైనింగ్ ఇస్తాను నా దగ్గర నేర్చుకోండి అని చెప్తారు. కొన్ని బుక్స్ రెఫర్ చేస్తారు. ఆ బుక్స్ మనం అందరం తెలుసుకుందామని పరిశుద్ధాత్మ గురించి, తర్వాత ప్రార్థన గురించి, తర్వాత ఉపవాసం గురించి, బాప్టిజం గురించి, ఇట్లా ఎన్నో సబ్జెక్టులు. దాంట్లో వాళ్ళు నిత్నాశులు ఉంటారు, అంటే ఫుల్ థరో ఉంటారు అన్నమాట. చెప్పిరంటే చాలా డెప్త్లో వెళ్తుంటారు బాణం. హల్లెలూయా. అది ఒక టీచర్ యొక్క పరిచర్య. తర్వాత పాస్టర్ యొక్క పరిచర్య. పాస్టర్ పరిచర్య గురించి కూడా చెప్పాను కొంచెం. ఆయన అందరి పేర్లు తెలుసుకుంటాడు, ఇంటికి ఒక పెద్ద దిక్కు లెక్క ఉంటాడు. సంఘస్థులు కూడా మా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, మా ఆత్మీయ దైవజనుడు ఉన్నాడు అనే ఫీలింగ్లో ఆయన తీసుకోపోగలుగుతాడు. ఏ ప్రవక్త తీసుకోపోడు, ఏ సువార్థికుడు తీసుకోపోడు, ఏ బైబిల్ బోధకుడు తీసుకోపోడు. ఒక పాస్టర్కి అది ఉంటుంది, ఆ సెన్స్ క్యారీ చేయగలుగుతారు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళది ఒక్కటే ఇంటెన్షన్, విశ్వాసులందరూ దేవుణ్ణిలో నిలబడాలి, దేవుణ్ణిలో ఎదగాలి, వాక్యం నేర్చుకోవాలి, దేవునికి సాక్షిగా ఉండాలి, ఒక సంఘంగా ఉండాలి అనేది ఉంటుంది. నెక్స్ట్ సువార్థికుడు పరిచర్య. వాళ్ళు సువార్త చేసుకుంటూ వెళ్తారు, సువార్త మీటింగ్స్ పెడతారు. ఇప్పుడు బిల్లీ గ్రహాం గారు ఉన్నారు, డీజెస్ దినాకరన్ గారు ఉన్నారు. బిల్లీ గ్రహాం అనే దైవజనుడు, ఆయన ఒక సువార్థికుడు, ఇంటర్నేషనల్ సువార్థికుడు. ఆయనకంటే ఒక చర్చ్ లేదు. వాళ్ళ అబ్బాయి పేరు ఫ్రాన్సిస్. ఇప్పుడు ఈయన పరిచర్య ఆయన చేస్తున్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 99 yearsలో చనిపోయాడు బిల్లీ గ్రహాం అన్నట్టు. చాలా మంచి సువార్త చెప్పాడు. యేసు ప్రభు దేవుడు అని చాలా ఈజీగా చెప్పగలుగుతారు, చాలా స్టోరీస్ చెప్తూ ఉంటారు. హల్లెలూయా. పాస్టర్ అని చెప్పి పెట్టుకొని సంఘం ఫామ్ అయితే కాదు, ఆయన సువార్థికుడు కూడా ఉంటాడు. అయితే వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే జాబ్ చేసి, తర్వాత ప్రజల్ని ఒక సువార్త మీటింగ్లు పెట్టి, మొత్తం వీళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి, ప్రజలు ఎలాగైనా రక్షణ పొందాలి, భోజనాలు వీళ్ళే పెట్టి మంచి వాక్యం అందిస్తారు, లేకపోతే వేరే స్పీకర్లను పంపిస్తారు. ఇప్పుడు కొన్ని మీటింగ్స్ మనం పెట్టినప్పుడు కొంతమంది పెద్ద పెద్ద దైవజనులు వస్తారు, అందులో సువార్త చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి సువార్తే వస్తుంది, ఆడ బైబిల్ డెప్త్లో చెప్పనీకి రాదు. హల్లెలూయా. కొంతమంది ప్రవక్తలను పిలిచినప్పుడు వాళ్ళు ప్రవచనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అది ప్రవక్త పిలిపారు. ప్రవచనం చెప్పటం, తర్వాత ప్రార్థన చేసిన దేవుడు వాళ్ళకి ఏదైనా బయలుపరిస్తే అది చెప్పటం, లేకపోతే ఇంట్లో ఏదైనా సీక్రెట్ ఉంటుంది, మనకు తెలియదు ఆ సీక్రెట్, ఈయనకి అర్థమైపోతుంది, ఆత్మలో గ్రహిస్తాడు ఈయన, ఇది నువ్వు ఈ తప్పు చేస్తున్నావు బ్రదర్, దాన్ని మార్చుకో అని చెప్పేటోడే ప్రవక్త అన్నమాట. ఇంకా అపోస్తులు పరిచర్య ఏంది? సేవకులను తయారు చేయాలి, శిష్యులను తయారు చేయాలి, సంఘాలు కట్టాలి, సంఘస్థులను తయారు చేయాలి, అందరిని వాక్యంలో ట్రైనప్ చేయాలి, తర్వాత అందరిని అభిషేకించాలి, అందరు అద్భుతాలు చేయాలి, అందరు స్వస్థతలు చేయాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, అందరినీ ప్రార్థన యోధులుగా మార్చాలి. ఇది వీళ్ళది ఎక్కువ. అపోస్తులు అనే వ్యక్తికి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ సామర్థ్యత ఉంటుంది, ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. హల్లెలూయా. ఈ అపోస్తులు అనే వాళ్ళకి అవతల వ్యక్తికి ఎలాంటి పిలుపు ఉందో తెలుస్తుంది. ఒక అపోస్తులకి తెలుస్తుంది, ఒక ప్రవక్తకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. అయితే ఇప్పుడున్న కొన్ని థియాలజీ సంఘాలలో
అపోస్తుల పిలుపుని నమ్మరు, ప్రవక్త పిలుపుని కూడా నమ్మరు. అది అపోస్తులు అంటే ఓన్లీ 12 మంది అపోస్తులే, వీళ్ళు కాదు, ఆయన కాదు అపోస్తులు. అపోస్తులు అంటే యేసుప్రభుని చూడాలా, యేసుప్రభుతో నడవాలా, వాళ్ళ దాంట్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాల, అయితేనే ఆయన అపోస్తులు అని చెప్పి వీళ్ళు చెప్తారు. కానీ బైబిల్లో ఎఫెసీలకు రాసిన పత్రికలో అపోస్తులు అనే వాళ్ళు ఉన్నారు అని చెప్పి పౌలు భక్తుడు చెప్పాడు. హల్లెలూయా. ఎంతమంది అయినా అపోస్తులు ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తే యేసన్న గారు ఉన్నారు, ఆయన పక్క అపోస్తులు. చాలా సంఘాలు కట్టినాడు, చాలామంది సేవకుల్ని లేపిండు. దాదాపు ఒక 1000 మంది పెండ్లి కాని సేవకులను లేపిండు ఆయన. జీవితాంతం పెళ్ళే చేసుకున్నాను అని సమర్పణ చేసుకొని సేవ చేసి ఒక 1000 మందిని తయారు చేసిండు ఆయన. సంఘాలు కట్టిండు, సేవకులను తయారు చేసి పక్క అపోస్తులు ఆయన. బైబుల్ మిషన్ స్థాపించిన ఎం దేవదాస్ అయ్య గారు, హెబ్రాన్ చర్చ్ స్థాపించిన భక్త్ సింగ్ గారు, వీళ్ళంతా అపోస్తులు. వాళ్ళకున్న అధికారమే వేరే, వాళ్ళ ప్రార్థన జీవితమే అసలు వాళ్ళే వేరే. అసలు దేవదూతల్లో ఉన్న పవర్ వాళ్ళ లోపల ఉంటుంది. వీళ్ళు పరిశుద్ధాత్మను కూడా ఎదిరించగలుగుతారు, దయ్యాన్ని కూడా ఎదిరించగలుగుతారు. ఒకవేళ అపోస్తుల అభిషేకం అనేది బలంగా వారి మీదకి వస్తే సైతాన్ కూడా ఎటు పోతారో వానికే తెలియదు. వీళ్ళకి ఎక్కువ అటాక్స్ ఉంటాయి. ప్రవీణ్ పకడాల గారు పక్క అపోస్తులు. ఆయన అపోస్తులు హతసాక్షులు అయిపోతారు. వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్న తేజస్సు, వాళ్ళకున్న మైండ్ సెట్ ఎవరికి ఉండదు. చాలా డీప్ ఉంటారు. ఏదైనా డిబేట్ వచ్చిందా, దేవుని కోసం ఏదైనా వచ్చిందా, సింహం లెక్కన ఉంటారు వాళ్ళు. సింహమే, ఇంకా అవతల వ్యక్తి దడుచుకొని వెళ్ళిపోతాడు. అది అపోస్తుల అభిషేకం, అది అపోస్తుల పిలుపు. అది హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇవి పిలుపులు, ఇవి పరిచర్యలు. వీటి గురించి మీకు తెలవాలి. ఒక్కొక్క దైవజనంలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మధ్యాహ్నం గురించి చెప్పాను. ఈరోజు కూడా దేవుడు ఇది చెప్పమంటే ఇది నేను చెప్పాను. కాబట్టి మనలో కూడా ఈ పిలుపులు ఉంటాయి. సువార్థికుల పిలుపు ఉంటుంది, కాపరి పిలుపు ఉంటుంది, దాని తర్వాత బోధకుడు పిలుపు కూడా ఉంటుంది. ఆ పిలుపుని బట్టి మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు నీకు డిఫరెంట్గా అర్థమవుతుంటుంది. నీ పిలుపుని బట్టి నీకు అర్థమవుతుంది. నీ పిలుపుని బట్టి నీకు అంతవరకే తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా పిలుపుల గురించి చెప్పబడిన అంశాలు. అంటే సంఘం ఫామ్ అవ్వాలి, సంఘస్థులు కావాలి, సంఘం ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిలుపుల గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా ఉంది. ఒక అపోస్తల గురించి ఒక 3-4 రోజులు చెప్పచ్చు, ఒక కాపరి గురించి ఒక వారం 10 రోజులు చెప్పచ్చు. కానీ జస్ట్ మీకు బండ గుర్తుల కోసం నేను ఈ సబ్జెక్టు చెప్పాల్సి వచ్చింది. మంచిది. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఫస్ట్ ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ నాకు అడగండి. తర్వాత నేను మీకు చెప్తున్నప్పుడు, పిలుపుల గురించి చెప్తున్నప్పుడు మీకు ఆ పిలుపులను బట్టి మీకు తెలిసిన పాస్టర్లు గుర్తొచ్చారు, మీకు ఏం అర్థమైందో, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చూసారో అది మీరు పంచుకోండి. ఫస్ట్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. తర్వాత ఈ పిలుపుకు సంబంధించిన ఏ పాస్టర్ మీకు గుర్తొచ్చిందో, మీరు వెళ్తున్న పాస్టర్ గారికి, మీరు వెళ్తున్న దైవజనానికి ఎలాంటి పిలుపు మీకు అర్థమైంది మీరు చెప్పండి. థ్యాంక్ యూ. పాస్టర్ గురించి అంటే నాకు బాగా అర్థమైంది తమ్ముడు. ఎందుకంటే మా పాస్టర్ గారు ఎలా ఉంటారంటే అంటే ఒక తండ్రిలాగా ఉంటారు కాబట్టి అందరూ పేర్లు గుర్తు చేసుకుంటారు కాబట్టి సంఘం ఒక్క పేరు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటారు. ప్రతి దానికి ఒక తండ్రిగా నిలబడతారు. ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి దర్శించాలి అని ప్రతిరోజు చూడాలి అని ఆశపడతారు. కాకపోతే పాస్టర్ని నేను గుర్తించక సంఘం ఎలా ఉంటుందంటే అర్థం చేసుకోలేక ఏదో కానుకలకు వస్తారు, ఇలా వస్తారు, అలాగ వస్తారు అనేసి సంఘం అంతా అలాగా ఆలోచించాను. కానీ ఇప్పుడు మీరు చెప్పాకైతే అర్థమైంది.
పాస్టర్ అంటే వారికి సేవ తప్ప మరి ఇంకేంటి లేదు. అంటే సేవ విశ్వాసం ఇచ్చే కానుకలు ఆదాయం తప్ప ఇంకేం లేదు. ఒక జాబ్ చేయడం, ఒక బిజినెస్ చేయడం ఇటు ఉండదు. ఆత్మలని రక్షించుకోవడము, ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించడము, ఏంటి వెళ్ళిపోతాండ్రా తొట్టిపోతాండ్రా ఎలా ఉన్నారని పరామర్శించడము, వాళ్ళ కోసం ప్రతిరోజు విజ్ఞాపన చేయడము, అలాంటి ఆశ కలిగి మా పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు అలాగ మీరు చెప్పడం వల్ల ఒక పాస్టర్ ఎలా ఉంటారా అన్నది మనకు నాకైతే ఇప్పుడు క్లారిటీగా అర్థం అయిందండి. అదే ప్రవక్తలు సువార్తకులు ఇవన్నీ చెప్పారు కదా, అవన్నీ కూడా అర్థమయ్యాయమ్మా. దేవుని అవుతుంది చదవటం అలా బాగా క్లారిటీగా అర్థమైంది అన్నయ్య. అపోస్తుల పిలుపు అంటే నాకు మీరే గుర్తొచ్చారు. మరి నేను కరెక్ట్ గా గెస్ట్ చేశానో లేదా నాకు అర్థం అవుతుంది. అంటే నేను కరెక్ట్ గానే గెస్ట్ చేశాను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పాస్టర్ గారి పిలుపు అంటే మా పాస్టర్ గారే గుర్తొచ్చారు. ఆయన కూడా సేమ్ అలానే మా ఇంటికి వస్తారు, హెల్త్ బాగుంటుంది, ప్రేయర్ చేస్తారు, ఫోన్ చేసి మొత్తం ప్రతి ఒక్కరిని కూడా భోజనాలు చేసేటప్పుడు కూడా ఇండివిజువల్ గా ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడతారు, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో వార్తీకుల పిలుపు మొత్తం ప్రతి ఒక్క పిలుపు కోసం కూడా చాలా క్లారిటీగా ఇండివిజువల్ గా చెప్పారు అన్నయ్య. చాలా బాగా అర్థమైంది వాక్యం. డౌట్స్ అయితే ఏమీ లేవు. ప్రేజలాడు తమ్ముడు. ఇంకోటి గుర్తొచ్చింది తమ్ముడు, మీరు ప్రవచిస్తారన్నారు కదా, అదైతే మీరే నాకు గుర్తుకొచ్చారు. ఎందుకంటే పాపకైతే వివాహం చేస్తామని కూడా ఆలోచన కూడా ఏట్లేదు, ఆ తలంపులో కూడా లేదు. తను ఒక ఆలోచనలో ఉంది, మేము ఒక ఆలోచనలో ఉన్నాము. అయితే మీరేమో ప్రవచించారు, పాపకి వచ్చే సంవత్సరం వివాహం అవుతుంది అన్నారు. అనేసరికి ఈయనే వివాహం అవుతుంది ఎంత క్లారిటీ చెప్తాను అన్నారు. అన్నీ ఆ సంవత్సరం ఆ మార్చి సంవత్సరమే అంటే మీరు చెప్పిన 2-3 ఈ సంవత్సరం వివాహం అవుతునేసరికి మీరు చెప్పిన 3-4 నెలలనే సంబంధం అయ్యింది. ఆ సంవత్సరానికి వివాహం అయ్యింది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అంటే ప్రవర్త ఆ పిలుపు మీలో ఉన్నది అనేసి. పాస్టర్ పిలుపులో మా పాస్టర్ గారిలో చూశాను. నాకు చాలా మంది సువార్థికుల్లో కూడా చూసాను, ఎంతోమంది సువార్త కూడా చేస్తారు. ఏంటంటే వాళ్ళు సువార్త చేస్తారు అంటే చాలా మంది భోజనాలు పెట్టడము, అంటే సువార్తకి అనమాట వెళ్ళేసి మీరు అందరు కదా మైక పెట్టేసి చేస్తారు, సేవ చేయరు. కానీ అలాగే చేసిన వాళ్ళతో కూడా నేను వెళ్ళాను కూడాను. వాళ్ళకు అలా కూడా చేసి ఆత్మల కోసం భారం కలిగి మీరు దేవుడు నమ్ముకోండి, యేసుక్రీస్తు దేవుడు నమ్ముకోండి అని అలా సువార్త కూడా చాలా మందిని చూశాను తండ్రి. చాలా బాగా అన్ని చెప్పారు. చెప్పినప్పుడు అన్ని బాగా అర్థం అవుతున్నాయి, బాగా పొరికెక్కుతుంది. ఇప్పుడు మేము చెప్పేసరికి అది అంటే చెప్పలేకపోతున్నాం. అవన్నీ చెప్పేటప్పుడు బాగా అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు మీరు అడిగేటప్పుడు అవన్నీ క్లారిటీ చెప్పలేకపోతున్నాం. ప్రైజ్లాడల్లా. హలో ప్రైజ్లాడ్. మీరు చెప్తున్నప్పుడు అపోస్తుల పిలుపు మీలో చూసేదల్లా తండ్రి ప్రేమ ఉంటుంది మీలో. ఏంటంటే ప్రవక్త పిలుపు అని నాకు మీరు చెప్పారు ముందు, ప్రేమ లేని వాళ్ళు నా దగ్గరకు వస్తారు అని చెప్పారు. అది మీలో అయితే అపోస్తుల పిలుపు చూసాను, చాలాసార్లు తండ్రి ప్రేమ చూశాను. అదే నాకు మీరు చెప్పగానే అది గుర్తుకొచ్చింది నాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ, చాలా మంచిగా చెప్పారు. ప్రజలను చెప్పండి, స్వార్థకుల గురించి స్వార్థకుల గురించి నాలో ఉన్నాయనిపిస్తున్నారయ్యా. మీరు వస్తున్న తిరుపతి చాలాసార్లు కనిపిస్తుందయ్యా. తండ్రి ప్రేమ చూపిస్తారు, అనేక సభ్యుల గురించి వివరించగలుగుతారని బాగా నడిపిస్తారు. వాక్యము ప్రతిదీ కూడా చెప్పగలుగుతారు, మంచిగా అనిపిస్తుంది. అపోస్తుల పిలుపు తెలుస్తుందయ్యా మీరు. అదే విధంగా ప్రవక్తలే ప్రవచనం కూడా చెప్తారని ధైర్యపరుస్తారు, అది కూడా కనిపిస్తుందయ్యా మీరు. కాపరి
మరి విశ్వాసాన్ని ప్రేమించే విధానం కావచ్చు, సంఘాన్ని నడిపించే విధానం కావచ్చు, అది కూడా కనిపించింది. టీచర్ లక్షణాలన్నీ నీలో ఉన్నాయని అని కూడా చూశాను. అదే విధంగా దైవ సేవకులు ఎవరు గుర్తొచ్చారంటే నాకు ప్రవీణ్ పగడాల గారు గుర్తొచ్చారు. పక్క అపోస్తుడు ఆయన పౌరుని చూసినట్టుగా అనిపించింది నాకు. ఆయన ఫస్ట్ చనిపోయిందే వర్తమానాలు విన్నాను నేను. పక్క అపోస్తుడు ఆయన పౌరు ఏ విధంగా నడిచాడు, ఆయన నడిపిందంతా ఆయనలో కనిపించిందండి. మళ్ళీ ఇప్పుడు మీరు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయన గురించి మళ్ళీ టాపిక్ తీసుకొచ్చారు. అదే ఆయన ప్రసంగాలు కావచ్చు, ఆయన నడిపింది కావచ్చు, పక్క అపోస్తుడు ఆయన పౌరు గారిలా మాదిరిగా నడిచినట్టు అనిపించిందని ఆ దైవ సేవకుడు ఒకటి గుర్తొచ్చారు. అనిపించింది సేవ చేతన చేయాలి అనిపించే విధంగా ఆయన నడిచారు. పక్కన సాక్షిగా తను చనిపోయారు, మరి అపోస్తులకు సాక్షిగా చనిపోతారని కూడా చెప్పారని మంచిగా నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం అంత సాక్షిగా అంటే ఏదైనా డైరింగ్ గా ప్రభు కొరకు నిలబడి వెళ్ళిపోవాలి, కష్టం వచ్చిందని బెదిరిపి అనుకోవద్దు, కానీ ఆ సిచ్యువేషన్ బట్టి దేవుడి కొరకు మరణమైన భరించాలి అని అనిపించిందని మంచిగా అనిపించింది. సర్వీసులన్నీ కూడా ఈ కృతజ్ఞతలు దేవుడు దీవించింది. మంచి సిస్టర్, మరి మంచి విషయాలు అందరూ కూడా చెప్పారు, మంచిది. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీ పిలుపు మీరు తెలుసుకోవాలని మీకు ఆశ ఉంటే మీరు ఒకసారి అడగండి, నేను మీ పిలుపు చెప్తాను. మీ పిలుపు మీకు ఏం పిలుపు ఉందో చెప్పమంటే నేను చెప్తాను. కావంటే అవే లక్షణాలు మీ లోపల కనబడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. రైట్, నా వాయిస్ అందరు వినిపిస్తుందా? ఒకసారి అందరు కూడా ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్. రైట్, మంచిది. మన కాన్ఫరెన్స్లో నేను చెప్తాను, మీ పిలుపు ఏముందో చెప్తాను. తర్వాత మీలో ఉన్న లక్షణాలు కూడా చెప్తాను, అది మీకు అర్థమైపోతుంది. ఎస్ నాది ఇదే పిలుపు ఉంది అని. తర్వాత ఈరోజు నుంచి మనం చెప్పే పేరుకి పక్కన ఆ పిలుపు గురించి కూడా మనం ప్రస్తావిద్దాం. దాన్ని బట్టి ఏమవుతుందంటే, అట్లా చెప్పటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ పిలుపులో ఇంకా ఎక్కువ ఫ్లోలో ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళగలుగుతారు. తర్వాత ఆ పిలుపు అనేది మీ లోపల ఇంకా బాగా ఓపెన్ అవుతుంది, బాగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఒక ప్రవచనం మనం ఎందుకు చెప్పాలి అంటే, ప్రవచనం చెప్పటం వల్ల ఆ ప్రవచనం ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని ఎదుగుదలలో తీసుకుపోతుంది. ప్రవచనం చెప్పటం వల్ల సంఘానికి క్షేమాభివృద్ధి వస్తుందని బైబిల్లో ఉంది. అట్లనే మనం ఆ పిలుపు ఆ పేరు చెప్పినప్పుడు వాళ్ళలో యాక్టివేట్ అవుతుంది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో మెదక్ సోనియా అక్క ఉన్నారు. వాళ్ళ పిలుపు ఏంటంటే సువార్థికురాలు పిలుపు. ఆమె సేవకులకు సపోర్ట్ చేయటము, వంట చేయటము, తర్వాత యేసు ప్రభు గురించి చెప్పటము, చర్చిలో పని చేయటము, ఇట్లాంటి పిలుపు ఉంటుంది. ఈ 5 పిలుపులు కాకుండా ఇంకా కొన్ని పిలుపులు ఉంటాయి. అది కూడా చెప్పి నేను తర్వాత ఒకరి పిలుపు గురించి మాట్లాడతా. ఇవి 5 పిలుపులు కాకుండా ఇంకా కొన్ని పిలుపులు ఉంటాయి, చిన్న పిలుపులు. ఇవి మేజర్ కాలింగ్స్, అది మైనర్ కాలింగ్స్. ఈ మైనర్ కాలింగ్స్ ఎట్లా ఉంటుంది అని అంటే, కొంతమంది విశ్వాసులను మీరు చూడండి, వాళ్ళ ఇంటెన్షన్ ఎట్లా ఉంటుంది అని అంటే, నేను సేవ చేయకపోయినా ఎవరో ఒక సేవకునికి నేను సపోర్ట్ చేయాలి అని వాళ్ళకు వచ్చిన పైసలు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు కొన్ని దాచి ఏం చేస్తారంటే సేవ ఖర్చు పెడతారు. చర్చ్ కట్టేటప్పుడు ఇస్తారు. దాని తర్వాత సేవకుడికి కావాల్సిన అవసరతలు తీరుస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు. అది కూడా ఒక పిలుపు అన్నమాట. అందరు చేయలేరు అది. అంటే సేవకులకి లేకపోతే సేవకి ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు.
కొన్ని సంఘాల్లో మీరు చూడండి, కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు మీకు మేము ఉన్నామండి, మేము అన్నీ చూసుకుంటామండి అని చెప్తారు. వాళ్ళ సేవ కొరకు కొన్ని డబ్బు దాచిపెట్టి సేవ కొరకు మీటింగ్స్ కోసం వాళ్ళు డబ్బులు ఇస్తారు. సేవకునికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూరగా అన్నీ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అదొక పిలుపు. ఇంకొక పిలుపు ఉంటుంది, పొద్దున లేచి ఆదివారం చర్చికి వెళ్ళి చర్చ్ అంతా సాఫ్ చేయటం, కార్పెట్లు వేయటం, దాని తర్వాత బాత్రూంలో కడగటం, ఆ తర్వాత చర్చికి మంచిగా చూసుకోవటం, పాస్టర్ గారికి అన్ని విధాలుగా తోడుగా ఉండటం, అదొక పిలుపు అన్నమాట. ఆ పాస్టర్ గారిని వదిలి వాళ్ళు రారు. ఇంట్లో పెళ్ళి ఉన్నా కానీ చర్చికి వెళ్ళిపోతారు వాళ్ళు. అమ్మో నా పని నా పరిచర్య అది బ్రదర్, నా పిలుపు అది, నేను చేస్తారు. వాళ్ళు వంటల దగ్గర నిలబడతారు, వంట చేస్తారు. తర్వాత అందరికి అన్నం వడ్డించిన తర్వాత వాళ్ళు తినేసి ఆ గిన్నెలన్నీ సాఫ్ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళందరికంటే ముందు చర్చిలో వస్తారు, అందరికంటే లేట్ వెళ్ళిపోతారు. అది కూడా ఒక పిలుపు. ఆర్థికంగా సహాయం చేయటం ఒక పిలుపు. దాని తర్వాత సంఘానికి అన్ని సపోర్ట్ చేయటం కూడా ఒక పిలుపు. ఇంకో పిలుపు ఎట్లా ఉంటుంది అని అంటే సేవను డెవలప్ చేస్తారు వాళ్ళు. సేవకునికి వెనుక ఉండి అన్ని డెవలప్మెంట్ చేస్తుంటారు. వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం, స్టేటస్లో తయారు చేయటం, దాని తర్వాత మీటింగ్స్ ఏమైనా ఉంటే మీటింగ్స్ని పబ్లిష్ చేయటం, పాంప్లెట్లు పంచటం, అందరికి పోయి చెప్పటం, మా మీటింగ్ ఉంది మీరు రావాలి, పోగు చేయటం, ఇది కూడా ఒక పిలుపు అన్నమాట. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన సోని అక్కకి సువార్థికురాలు పిలుపు ఉంది. ఆమె మనసు సువార్త చేయాలి, తర్వాత చర్చ్ సాఫ్ చేయాలి, చర్చ్లో మంచి చెడ్డ చూసుకోవాలి, ఇది ఒక ఆలోచన ఉంటుంది. తర్వాత మన రమాదేవి ఆంటీ గారు ఉన్నారు, వారిది కూడా సువార్థికురాలు పిలుపు. సువార్త చేయాలి, తర్వాత ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు కాపరి పిలుపు కాదు, బోధకురాలు పిలుపు కూడా కాదు, ప్రవక్త పిలుపు కూడా కాదు, జస్ట్ ఓన్లీ సువార్థికురాలు. మన కాన్ఫరెన్స్లో ఎక్కువ ఏంటంటే ఎక్కువగా సువార్థికుల పిలుపులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాలూరు పార్వతక్క ఉంది, ఆమె కూడా సువార్థికురాలు పిలుపు. మంగాక్క ఉన్నారు, సువార్థికురాలు పిలుపు. మామిడిపల్లి పార్వతక్క ఉంది, ఈమె కూడా సువార్థికురాలు పిలుపు. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే సువార్త చేయాలి, అనేక ప్రాంతాలకు తిరగాలి, దేవుని కోసం చెప్పాలి. మంగాక్క కావచ్చు, మామిడిపల్లి పార్వతక్క కావచ్చు, సాలూరు పార్వతక్క కావచ్చు, ఈవెన్ దో దమయంతి అక్క కావచ్చు, ఈవెన్ దో వైజాగ్ లక్ష్మక్క కావచ్చు, సువార్థికురాలు పిలుపు. మంజులక్క ఉంది, సువార్థికురాలు పిలుపు. సాలూరు లక్ష్మక్క, ప్రియాంక సిస్టర్, సువార్థికుల పిలుపు, టీచర్ పిలుపు, రెండు ఉన్నాయి మీ లోపల. ఇది సువార్థికుల పిలుపు. ఇప్పుడు టీచర్ పిలుపుకి మనం వస్తే ప్రియాంక సిస్టర్, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. సువార్థికురాలు పిలుపు ఉంది, టీచర్ పిలుపు కూడా ఉంది, రెండు డబల్ కాలింగ్ అనమాట. తర్వాత అరుణ సిస్టర్, టీచర్ పిలుపు అనమాట. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా, ఏదైనా వాక్యం చెప్పాలన్నా దాని హిస్టరీ తెలుసుకోవాలనుకుంటారు. ఏదైనా వాక్యం చాలా లోతుగా తెలుసుకోవాలని వీళ్ళకి తపన ఉంటుంది. వాక్యమే కాదు, ఏదైనా కానీ, ఏ కాన్సెప్ట్ అయినా కానీ. తర్వాత అది అర్థమైన సబ్జెక్టు ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలనుకుంటారు. వీళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు వీళ్ళు సొంతంగా దాన్ని ప్రజెంట్ చేస్తారు. అది చాలా డెప్త్లో వెళ్తుంది, ఎక్కువగా తెలుసుకోవాలా, ఎక్కువగా నేర్చుకోవాలా ఉంటుంది. మన దాంట్లో టీచర్ పిలుపు చాలా మదిర లక్ష్మీప్రసన్న నాకు, నా మీద కూడా టీచర్ పిలుపు అనమాట. ఆమెకు తెలిసిన సబ్జెక్ట్ వరకు చాలా డెప్త్లో చెప్పగలుగుతారు. తర్వాత మన విజయవాడ సుమతక్క ఉంది, ఆమెది కూడా టీచర్ పిలుపు, సువార్థికురాలు పిలుపు, రెండు ఉన్నాయి, డబల్ కాలింగ్ ఉంది ఆమె. ఆమె కూడా వాక్యం చెప్పేటప్పుడు నేను 3 విషయాలు చెప్తా ఉంటుంది, నేను 5 విషయాలు చెప్తా ఉంటుంది. చాలా చాలా భిన్నంగా చెప్తుంది ఆమె అక్క వాక్యం. ఆమె మాట్లాడే స్టైల్ కావచ్చు, ఆ వాయిస్ కావచ్చు, చాలా మంచిగా అర్థమవుతుంది. తర్వాత సండే స్కూలు అభిషేకం ఉంటుంది వాళ్ళకి, సండే స్కూల్లో పిల్లలకు చెప్పటం ఉంటుంది. ఇదంతా కూడా టీచర్ పిలుపు, సువార్థికుడు పిలుపు. తర్వాత ప్రవక్త పిలుపు అనేది చూస్తే
మన అనుష సిస్టరు ఉంటారు. దాని తర్వాత గంగవరం జ్యోతి సిస్టరు, ఆ ముక్తేశ్వరం అభినయ సిస్టరు, ఆ తర్వాత నూకరత్నం అక్క, తర్వాత మన శ్వేత సిస్టరు, యేసుమణి సిస్టరు. వీళ్ళది ప్రవక్త పిలుపు అన్నమాట. వీళ్ళు ప్రార్థన చేయటం కావచ్చు, వీళ్ళ ఆలోచన విధానం, ఈవెన్ ద మాధవక్క కూడా ప్రవక్త పిలుపు కిందకి వస్తుంది. వీళ్ళకి బాగా దర్శనాలు కనబడతాయి, సెన్స్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి స్పిరిచువల్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, మీకు చూస్తే అర్థమవుతుంది. తర్వాత వన్ అండ్ ఓన్లీ కాపరి పిలుపు అంటే ఆ రమ్యక్కకే ఉన్నది. ఆమె కాపరి పిలుపు ఉందన్నమాట. ఎవరికి లేదు మన కాన్ఫరెన్స్లో, ఇంతవరకు ఇంకా వేరే వాళ్ళు రాలేదు. ఆమెది కాపరి పిలుపు అనమాట. వాళ్ళ ఊరోళ్ళందరూ రక్షణలోనికి రావాలి, ఇంటోళ్ళందరూ రక్షణలోనికి రావాలని చెప్పి ఆ ఊరిలోనే ఆమె సువార్త చెప్పుకుంటూ వాక్యం చెప్పుకుంటూ ఆమె సంఘం నడిపిస్తూ ఉన్నది. ఆమె పరిచర్య ద్వారానే నూకరత్నం అక్క, వైజాగ్ లక్ష్మక్క, తర్వాత ఇంకా వేరే వాళ్ళు రక్షణలోనికి వచ్చారు. వాళ్ళ ఇంట్లో సంఘం నడుస్తూ ఉన్నది. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే అందరినీ వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ప్రవక్త అందరినీ మేనేజ్ చేయలేడు, చాలా కష్టం. ప్రవక్త విడుదల చేయగలుగుతాడు, కొంతమంది ప్రవక్తలకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు, అభిషేకం ఇవ్వగలుగుతాడు, సలహాలు ఇవ్వగలుగుతాడు, నడిపించటం రాదు. కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పినప్పుడు ఇప్పుడు సువార్థికురాలు లక్ష్మక్క అని చెప్తాను. హల్లెలూయా. అప్పుడు ఆ సువార్త పిలుపు అనేది ఓపెన్ అవుతుంది, మనం కూడా ఫీల్ అవుతాం. ఇప్పుడు మన దాంట్లో ఆర్కే అన్న ఉన్నాడు, ఆయనది బోధకుడు పిలుపు అన్నమాట. నేను ఆయన గురించి ఆయనకు చెప్పంగానే మీకెట్లా తెలుసు అన్నాడు. ఆయన మైండ్ సెట్ వేరే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. వాక్యం లోతుగా తెలుసుకోవాలనుకుంటాడు, హిస్టరీ తెలుసుకోవాలా, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలా. ఈ బోధకుడు పిలుపుల్లో ఉన్న వాళ్ళ స్పెషాలిటీ ఎట్లుంటా అంటే గట్టిగా పెద్దగా అరుచుకుంటూ వాక్యం చెప్తున్నాను, వీళ్ళకి నచ్చదు. స్లోగా నెమ్మదిగా పాయింట్ వైజ్ పాయింట్ చెప్తా ఉంటే వీళ్ళు రాసుకుంటూ ఉంటారు, సబ్జెక్ట్ గెయిన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ లోపల ఉన్న ఇష్టపడే లక్షణం ఏంటి అని అంటే ఈ బోధకుడు పిలుపులో వీళ్ళంతా కూడా నోట్స్ మెయింటైన్ చేస్తారు. ఆ నోట్స్ అస్సలు చదవకపోయినా ఒక్కసారి చూసిరనుకో మొత్తం చెప్పేస్తారు. అది బోధకుడు పిలుపులో ఉన్న స్పెషాలిటీ. అయితే ఈ బోధకులు అనే వాళ్ళు ఏం చేయాలంటే బైబిల్ సబ్జెక్ట్స్ని బాగా నేర్చుకోవాలి, బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ అవ్వాలి. లేదు అంటే బైబిల్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ బాగా చదవాలి. మీకు దేవుడు అప్పచెప్పిన పరిచర్య ఏంటంటే దేవుని ఒక వాక్యాన్ని, దేవుని ఒక సత్యాన్ని ఉన్నట్టుగా అనేక మందిని ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే మీరు ఏమవుతారంటే మీ పిలుపులో ఇంకా ముందుగా వెళ్ళగలుగుతారు. నేను మీ పిలుపులో ఉన్న బండ గుర్తులు చెప్పాను, ఇది మీ పిలుపు, మీ ఇంటెన్షన్ ఇదని చెప్పాను. దాన్ని మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. దానికోసం ఖచ్చితంగా ఎవరో దగ్గర ఉండి మీరు నేర్చుకోవాలి, లేదంటే దానికి సంబంధించిన ఎక్కువ పుస్తకాలు చదవాలి. అది చదివినప్పుడు ఆ సబ్జెక్ట్ మీకు వస్తుంది. ఎందుకంటే మీరు బోధకుల పిలుపు ఉన్నారు కాబట్టి ఆ పిలుపుకు సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకోవాలి. అన్ని విషయాలు మీరు జ్ఞానం ఎక్కువ పొందుకుంటేనే అనేక మందిని మీరు వెలిగించగలుగుతారు. కాబట్టి బోధకుల పిలుపు మీకు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఎక్కువగా పుస్తకాలు చదవండి, బైబిల్ని బాగా రెఫర్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కానీ తెలిసిన కొంచెం డౌట్లు క్లారిఫై చేసే వ్యక్తులను తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు బోధించేవాళ్ళు. హల్లెలూయా. మన పిలుపుకు తగ్గట్టుగా మనం నడవకపోతే, పిలుపుకు తగ్గట్టుగా మనం బిహేవ్ చేయకపోతే మనకు శ్రమ వస్తుంది. ఈవెన్ దో మన అహరోన్ బ్రదర్ కూడా ఆయన ప్రవక్త పిలిపాడు. మొత్తం ఆయన మాట్లాడే వాక్యం కూడా అట్లనే ఉంటుంది. ఆ వాక్యం చెప్పటం కావచ్చు, ఆ మైండ్ సెట్ కావచ్చు, అంతా కూడా అది ప్రవక్త పిలుపు. ఈవెన్ దో స్వప్న కాదు, సువార్థికురాలు పిలుపు. ఆమె సేవకు సపోర్ట్ చేయాలన్నా కూడా ఆ పిలుపు కూడా ఉంది ఆమె లోపల, సువార్థికురాలు పిలుపు. తర్వాత అరుణ సిస్టర్ వాళ్ళ అత్తమ్మ ఉన్నారు, ఆమెది ప్రవక్త పిలుపు. ప్రార్థన చేస్తే కొన్ని కనబడతాయి, కొన్ని సెన్స్ అవుతాయి ఆమెకి, మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా మనోళ్ళు? అందరి గురించి చెప్పేసినానా? ఇంకెవరైనా ఉంటే చెప్పండి.
మా మరదలు ఉంది, స్వాగతిక సిస్టర్, ఆమె కూడా ప్రవక్త పిలుపు. ప్రియాంక సిస్టర్ వాళ్ళు ఆయన ఉన్నాడు, ఆయనది కూడా టీచర్ పిలుపు. వీళ్ళు ఎక్కువగా పాస్టర్లను ఖండిస్తారు. తర్వాత వాక్యం చెప్తేనే వీళ్ళు నిలబడతారు. వాక్యం చెప్పకుండా కాకమ్మ కథలు చెప్పారు అనుకో, టీచర్ పిలుపు వాళ్ళకి నచ్చదు. ఇక వాక్యం లేచది ఏమో చెప్తున్నారని వెళ్ళిపోతారు. ప్రియాంక సిస్టర్ అడగండి. తవడమ్మ అక్కది సువార్థికురాలు పిలుపు, పక్కా సువార్థికురాలు. ఆమె సువార్త చేస్తూనే ఉంది కూడా. ఇప్పుడంటే ఆరోగ్యం బాగాలేదు, సువార్త చేసింది. ఇప్పుడు ఆమె ఏరియాలో సాలూరులో, ఇప్పుడు సాలూరు పార్వతక్క రావటం కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కలవటం కావచ్చు, ఆమె సువార్త చేసి వాళ్ళకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆమెకు తెలిసిందే స్టోరీ చెప్పుకొని ఆమె అట్లా ప్రజల్ని రక్షణలో నడిపించింది. ఇప్పుడు నన్ను పరిచయం చేసింది కూడా ఆమెని. ఇంకెవరున్నారు? మన వాళ్ళు చాలామంది మిస్ అయిపోయారు, మంచి వాక్యం విడవచ్చు. మా చర్చిలో రజనీ అంటే అని ఉంటుంది, సువార్థికురాలు పిలుపు ఆమె. ఇంకెవరి గురించి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీ పిలుపు మీకు అర్థమైందా? మీ పిలుపు గురించి మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించిందో చెప్పండి. అబ్బా నాకు ఆ పిలుపు ఉంటే బాగుందని అనిపిస్తుంది, అది కూడా ఇస్తాడు మీకు. దానికి సంబంధించిన శోధనలు మీరు తట్టుకొని మీకు ముందు పోయినప్పుడు మీ పిలుపు అనేది కూడా ఎదుగుతుంది అన్నమాట. హల్లెలూయా. రైట్, మంచిది. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉందా? రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. ఈ పిలుపుల గురించి మీరు మాట్లాడినారు, మీరు బలపరిచి స్థిరపరిచి మేలు చేయమని, అందరూ కూడా తమకు మీరు ఇచ్చిన పిలుపులో వాళ్ళు ఎదుగులాగున సహాయం చేయమని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగించుకుందాం. కాబట్టి ఇప్పుడు మీకు పిలుపుల గురించి అర్థమైంది. రకరకాల దైవజనులు ఉంటారు. ఏ దైవజనుని కూడా మనము కించపరచకూడదు, ఎందుకంటే దేవుని ఒక పిలుపు వారి మీద ఉంటుంది. ఈ 5 పిలుపులు కూడా యేసుప్రభు వారి మీద ఉండే. యేసుప్రభు వారు ఆరోహణమైనప్పుడు ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పిలుపులు వదిలేసిండు. ఆ పిలుపులు సంఘం మీద పడి తర్వాత మన మీదకి వచ్చింది, బయట ఉన్న సంఘస్థుల మీద కూడా వచ్చింది. కాబట్టి ఏ పాస్టర్ని కావచ్చు, ఏ సువార్థికుడు కావచ్చు, ఎవరిని కూడా మనం కించపరచద్దు. వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలా, వాళ్ళని ఆదరించాలి. బైబిల్లో ఏముందంటే చల్ల నీళ్ళు ఇస్తే కూడా దానికి సంబంధించిన రివార్డు కూడా వస్తుంది. కాబట్టి ఏ దైవజనుని కూడా మనము కించపరచద్దు. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తా ఉన్నప్పుడు, నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు, అరే మా పాస్టర్ కంటే ఈయననే గ్రేట్ ఉన్నాడు అని చెప్పి మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. మీ పాస్టరే, నేనే. వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చేసిన తలంపు, అది ఆ మూమెంట్కి మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే, దానికి మనం సలాం కొట్టాల్సిందే. నాకు ఇచ్చింది దేవుడు నన్ను వాడుకుంటాడు, ఆయనకి ఇచ్చినది ఆయన వాడుకుంటాడు. అందరూ చేసేది ఏంటంటే దేవుని ఒక సేవను దేవుని కోసం నిలబడటమే. కొంతమంది మీ పాస్టర్ నన్ను తిట్టుకుంటాడు, మిమ్మల్ని కూడా తిడతాడు. ఆయన ఏంది అట్లా చేస్తుండు, ఇట్లా చేస్తాడు, ఆయనకు సంఘం లేదు, ఆయన గొర్రెలను దొంగతనం చేయనీకొచ్చి ఇవన్నీ చెప్తారు. మీరు ఆయన మీద కూడా రివర్స్ అవ్వద్దు, సైలెంట్ అయిపోవాలా. దేవుడు ఒకరోజు బయలుపరుస్తాడని చెప్పి వదిలేయాలి. ఎందుకంటే ఏ పాస్టర్ గురించి మనం కించపరచనికి, ఏ పాస్టర్ని తిట్టడానికి మనకు అర్హత లేదు. ఏ వాక్యాన్ని కూడా మనం కించపరచడానికి అర్హత లేదు. అంటే దేవుణ్ణే మనం కించపరిచినప్పుడు, అలా కించపరిచిన రోజు ఏమవుతుందంటే మన మీద అభిషేకం తగ్గిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ గుండా మనం వెళ్తాం.
కాబట్టి అదొక విషయం తెలుసుకోండి. కొంతమంది పాస్టర్లను విమర్శించే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వదిలేయండి మీరు. యూట్యూబ్లో కొంతమంది విమర్శించే ఇప్పుడు జాన్ పాల్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన యేసనని విమర్శిస్తాడు. ఆయనకు అసలు సేవనే రాదు, ఆయన చేసిన సేవనే కాదు అంటాడు. ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చిపోయిందనే చెప్తాడు ఆయన. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా చాలామంది దైవజనులను విమర్శిస్తాడు. వాళ్ళని ఫాలో అవ్వకండి. మీ లోపల కూడా ఆత్మ వస్తుంది. ఆ విమర్శించే ఆత్మ వచ్చి శాపగ్రస్తులు అయిపోతారు లాస్ట్కి. ఏ దైవజనుని, ఏ వాక్యాన్ని, ఏ సంఘాన్ని విమర్శించే అధికారం మనకి ఇవ్వలేదు. అది చాలా పెద్ద పోరాటం, చాలా తప్పదు. నేను ఒకప్పుడు విమర్శించాను, తర్వాత వాక్యం అర్థమైన తర్వాత వద్దురా నాయనా అని చెప్పి నేను ఎస్కే అన్ననే విమర్శించిన. అప్పుడు నాకు వాక్యం తెలియదు. తర్వాత ఆయన రంగంలో చూసుకుంటారే అలా ఆయన లాంటి దైవజనుడే లేడనిపించింది నాకు. తర్వాత నా మనసు నేను మార్చుకున్నాను, వద్దురా నాయనా అని. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఎప్పుడు కూడా ఏ దైవజనుని తిట్టకండి, ప్రేమించండి, ఆదరించండి. వాళ్ళు ఏదైనా ప్రాబ్లమాటిక్ ఇస్తే ఓన్లీ ప్రేయరే చేయండి. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభు చిత్తం అయితే రేపు పొద్దున కలుసుకుందాం. థ్యాంక్ యూ.